ఓకే. లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిఖిత, త్రివేణి మీరిద్దరు అట్‌లీస్ట్ ఎర్లీగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అరౌండ్ 10:00 10:38కి కాదు. ఓకే. ఇలా క్లాస్ మనం డిలే చేయలేము. ఓకే సార్. సో నిన్న డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో క్విక్‌గా రీక్యాప్ చేస్తా బికాజ్ అది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక డాటా సెట్ ఉంటుంది రైట్. ఎస్ సార్. ఈ డాటా సెట్ ని మనం స్ప్లిట్ చేసుకుంటాం. ఏది ట్రైనింగ్ కి, టెస్టింగ్ కి. ఎస్ సార్. ఇలా స్ప్లిట్ చేసుకొని మనం ఏదైతే ట్రైనింగ్ కి వాడతామో దాని బేసిస్ పైన ఒక మోడల్ మంచి మోడలా చెడు మోడల్ అని మనం ఫిక్స్ చేయలేము. ఎందుకంటే ఆ ట్రైనింగ్ డాటా సెట్ పైన అది మెమొరైజ్ చేసుకోవచ్చు లేదా లాజికల్ గానే అర్థం చేసుకోవచ్చు. అది ఏంటిది అనేది మనకి టెస్ట్ డాటా సెట్ మీద మనం రన్ చేసినప్పుడే తెలుస్తుంది. దీనికోసం మీకు ఇచ్చిన చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2 స్టూడెంట్స్ ఉంటే 100 క్వశ్చన్స్ నేర్చుకోమని ఇచ్చాం. నేర్చుకున్నారు కదా, వాళ్ళకి 90 ఒకరికి 100 వచ్చింది కదా అని చెప్పేసి మనం బి స్టూడెంట్ టాప్ అని చెప్పలేము. ఎప్పుడైతే మనం కొత్త క్వశ్చన్స్ వాళ్ళు చూడని, న్యూ క్వశ్చన్స్ వాళ్ళు చూడని ఏవైతే ఇస్తామో దాంట్లో ఎవరికి టాప్ మార్క్స్ వస్తే మనం అతన్ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు కన్సిడర్ చేసిన ఇతన్ని ఏం చేస్తాం, మళ్ళీ మనం ఫైనల్ ఎగ్జామ్ కి పంపిస్తాం. ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, లేదా ఒలింపియాడ్ ఎగ్జామ్ లేదా అమెరికన్ ఎగ్జామ్ ఏదో ఒకటి ఫైనల్ ఎగ్జామ్ ఉద్దేశం. ఫైనల్ ఎగ్జామ్ కి ఒక్కరినే పంపాలి అన్నప్పుడు ఎవరిని పంపిస్తారు? అప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఏనా బి? ఏ సార్. ఏని పంపిస్తాం. సో ఇక్కడ మీకు ట్రైనింగ్ డాటా సెట్, టెస్టింగ్ డాటా సెట్ తోటి మీకు తెలిసిపోయింది ఎవరిని పంపిస్తే కరెక్ట్ అని చెప్పి, రైట్. ఈ ట్రైనింగ్ డాటా సెట్, టెస్టింగ్ డాటా సెట్ బేసిస్ మీదనే మనం కొన్ని కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాం. అండర్ ఫిట్టింగ్, గుడ్ ఫిట్, ఓవర్ ఫిట్టింగ్ అని చెప్పి. అండర్ ఫిట్, గుడ్ ఫిట్, ఓవర్ ఫిట్. ఇక్కడ ట్రైనింగ్ అక్యురసీ, ఇది వచ్చేసి టెస్ట్ అక్యురసీ. అండర్ ఫిట్టింగ్ కి ట్రైనింగ్ అక్యురసీ, టెస్ట్ అక్యురసీ ఎలా ఉంటాయి? రెండు పర్ఫెక్ట్ గానే ఉంటాయి సార్. రెండు పర్ఫెక్ట్ గా అంటే రెండు మంచి అక్యురసీ వస్తుంది అంటున్నారు. ఎస్ సార్. గుడ్ ఫిట్ కి ట్రైనింగ్ ది అక్యురసీ వస్తుంది, టెస్టింగ్ ది రాదు. ఓవర్ ఫిట్టింగ్ రెండు రాదు సార్. మీరు మూడిటికి మూడు తప్ప ఆన్సర్లు చెప్పినట్టు. సార్ గుడ్ ఫిట్ కి రెండు పర్ఫెక్ట్ గా ఉంటాయి సార్. ఒక నిమిషం, చెప్తుంది ఎవరు? వీరేష్ నిఖితన్న? అఖిల సార్ నా పేరు. నేను ఈ పేరు మీద జాయిన్ అయినా. ఓకే, ఇప్పుడు నీ అఖిల శంకరం అఖిల, మీ పేరు ఉపర్ అఖిల? శంకరం అఖిల సార్. శంకరం అఖిల, చెప్పు శంకరం అఖిల. సార్ గుడ్ ఫిట్ లో రెండు పర్ఫెక్ట్ గా ఉంటాయి సార్. ఓకే, కరెక్ట్. అండర్ ఫిట్ లో ట్రైనింగ్ వచ్చేసి నాట్ పర్ఫెక్ట్ సార్, టెస్ట్ వచ్చేసి నాట్ పర్ఫెక్ట్ సార్. పర్ఫెక్ట్. ఓవర్ ఫిట్టింగ్? ఓవర్ ఫిట్టింగ్ లో ట్రైనింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ సార్, టెస్టింగ్ నాట్ పర్ఫెక్ట్ సార్. 100% కరెక్ట్. సో ఇక్కడ ఏంటిదంటే అండర్ ఫిట్టింగ్, గుడ్ ఫిట్, ఓవర్ ఫిట్టింగ్ అనేది ట్రైనింగ్ అక్యురసీకి సంబంధించింది. అప్రిషియేటివ్ శంకరమకిల. అండర్ ఫిట్టింగ్, గుడ్ ఫిట్, ఓవర్ ఫిట్టింగ్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రైనింగ్ అక్యురసీకి సంబంధించిన వర్డ్స్. ఇవి అంటే ట్రైనింగ్ అక్యురసీకి ఎలా ఫిట్ అవుతున్నాయి అని. ట్రైనింగ్ డాటా సెట్ కే అది అండర్ ఫిట్ అవుతుంది అంటే ట్రైనింగ్ డాటా సెట్ కే కరెక్ట్ ఇవ్వట్లేదు అని అక్యురసీ. టెస్టింగ్ మర్చిపోండి యాజ్ ఆఫ్ నౌ, ఓకేనా? అండర్ ఫిట్టింగ్, గుడ్ ఫిట్, ఓవర్ ఫిట్టింగ్ అనేది ట్రైనింగ్ అక్యురసీకి సంబంధించిన ఏమంటారు సిచ్యువేషన్స్. సో అండర్ ఫిట్ అంటున్నాం మనం ట్రైనింగ్ కి అంటే దాని అర్థం ట్రైనింగ్ డాటా సెట్ కి అసలు ప్రాపర్ గా అది ఫిట్ అవ్వనట్టే. అంటే ఎంత, ఒక అరౌండ్ 30-40% అక్యురసీ వచ్చినట్టు ట్రైనింగ్ పైన. అంటే ట్రైనింగ్ డాటా సెట్ ఒక కర్వ్ లాగా ఉంటే మనం ఒక లైన్ ఈక్వేషన్ తోటి గీస్తున్నట్టు, ఎంఎల్ మోడల్ మన లైన్ ఈక్వేషన్ అని. గుడ్ ఫిట్ అంటే ప్రాపర్ గా ఒక కర్వ్ ని మనం ఇచ్చినట్టు, అంటే ఒక 80% అక్యురసీ ఉన్నట్టు. అదే ఓవర్ ఫిట్ అంటే కర్వే కాదు, ఇట్లా మెలకలు తిరుగుతున్నట్టు. ఇంకా
అంటే ఇది ఇంకా ఎక్కువ అక్యురసీ వచ్చినట్టు ట్రైనింగ్ కి, అంటే ఎంత ఒక 90 దాకా. ఇది క్లారిటీ వచ్చిందా మీకు? Yes, అండర్ sir. ఫిట్టింగ్ అంటే అక్యురసీ 30 రావడం, గుడ్ ఫిట్ అంటే అక్యురసీ 80 రావడం, ఓవర్ ఫిట్టింగ్ అంటే అక్యురసీ 90 రావడం. ఇప్పుడు వాటి యొక్క టెస్ట్ అక్యురసీస్ చూసుకుంటే ట్రైనింగ్ కే ఫిట్ గాని కర్వ్ టెస్టింగ్ కి ఫిట్ అవుతుందా? అక్యురసీ సో అది ఇంకా బాగుండదు. గుడ్ ఫిట్ ఒక 70 దాకా ఇవ్వగలుగుతుంది అనుకుందాం, ఇక్కడ 80 కాబట్టి. సో ఇది బాగానే ఉంది కదా, రెండింటికి అక్యురసీ అరౌండ్. Yes, sir. ఓవర్ ఫిట్టింగ్ ఏంటిది? ట్రైనింగ్ కి ఎక్కువ అక్యురసీ ఇచ్చింది, కానీ ట్రైనింగ్ కి మాత్రమే ఓవర్ ఫిట్ అయిపోయింది. టెస్టింగ్ అది ఇయ్యదు, అది కూడా 30 40 ఉంటుంది. ఇది అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా, లేకపోతే అర్థమైంది సార్. త్రివేణి. అర్థమైంది సార్. సో ఇక్కడ అండర్ ఫిట్టింగ్, గుడ్ ఫిట్, ఓవర్ ఫిట్టింగ్ అనేది ఏదైతే ఉందో అవి ట్రైనింగ్ అక్యురసీకి సంబంధించింది. మీరు ఇందాక ఆన్సర్స్ చెప్పేటప్పుడు నేను టేబుల్ గుర్తుపెట్టుకుని డైరెక్ట్ అదే ఫార్ములా చెప్పారు, కానీ మీరు దేనికి ఎందుకు రాస్తున్నారో అది చెప్పలేదు. నాకు అప్పుడే అర్థమైంది మీరు చెప్తుంటే. మీరు చూడాల్సింది ఇక్కడ పైన హెడ్డింగ్స్ ఏం రాశాను, అందుకే ఇట్లా ఇచ్చాను. Yes, sir. సో క్వశ్చన్ ప్లీజ్ అర్థం చేసుకుని ఆన్సర్ చేయండి నెక్స్ట్ టైం నుంచి. అండర్ ఫిట్టింగ్, గుడ్ ఫిట్, ఓవర్ ఫిట్టింగ్ కాన్సెప్ట్ ఇది, బేస్డ్ ఆన్ ట్రైనింగ్ అక్యురసీ, బేస్డ్ ఆన్ టెస్టింగ్ అక్యురసీ. ఈ కర్వ్ ఏదైతే ఉందో ట్రైనింగ్ కి చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది కదా, గుడ్ ఫిట్ కంటే అండర్ ఫిట్ కంటే. ఎందుకు దీనికి టెస్ట్ అక్యురసీ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది? క్విక్ గా చెప్పండి, వేరే టాపిక్ వెళ్తాం. ఎవరైనా చెప్పండి ఆన్సర్ తెలిసిన వాళ్ళు. ఇంత బాగా ట్రైనింగ్ కి 90% ఇచ్చినప్పుడు టెస్టింగ్ వచ్చేసరికి ఎందుకు 30-40కి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? అది ఫార్మర్ గివెన్ డేటా కదండి సార్, ట్రైనింగ్ అయిండేది. అవును, టెస్టింగ్ కూడా. టెస్టింగ్ అయితే మనం అది ప్రిడిక్ట్ చేస్తాం కదండి సార్. టెస్టింగ్ ఏంటంటే మనం నిన్నటికి డిస్కస్ చేసుకున్నది ఫార్మర్ ఇచ్చిన డేటాలో ఒక సబ్సెట్ లాగా తీసుకున్నాం. నేను అంటున్న క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ గుడ్ ఫిట్ కి ట్రైనింగ్ కి అక్యురసీ బాగుంది, టెస్టింగ్ కి బాగుంది. Yes, sir. ఓవర్ ఫిట్టింగ్ వచ్చినప్పుడు ట్రైనింగ్ కి ఇంకా ఎక్కువ అక్యురసీ ఇస్తుంది, కానీ టెస్టింగ్ కి పోతుంది. అది ఎలా పాసిబుల్ అవుతుంది? మోడల్ మనం తప్పుగా చేసినప్పుడు వస్తుంది సార్ అలా. ఇప్పుడు ఇది ఉంది, ఈ రెడ్ కలర్ పాయింట్స్, సారీ లేకపోతే బ్లూ కనిపిస్తుంది. ఇప్పుడు బ్లూ వచ్చేసి ఫార్మర్ ఇచ్చిన ట్రైనింగ్ పాయింట్స్ అనుకుందాం. Yes, sir. నేను రెడ్ కలర్ కర్వ్ అనేది నేను ఏం చేసాను, ఫిట్ చేశాను. ఏదో చెప్తాను. ఇది కర్వ్ ఫిట్ చేశాను, అందుకే అక్యురసీ, ట్రైనింగ్ అక్యురసీ 90% కంటే ఎక్కువ వస్తుంది. Yes, sir. ఎందుకు తక్కువ ఎర్రర్ ఉంది? అదే ఇప్పుడు గుడ్ ఫిట్ అంటే ఏమంటున్నాను నేను, ఈ ఎల్లో కలర్ లైన్ నేను గుడ్ ఫిట్ అంటున్నాను. Yes, sir. ఇప్పుడు గుడ్ ఫిట్ కి ఎక్కువ లాస్ ఉందా, ఓవర్ ఫిట్టింగ్ కి ఎక్కువ లాస్ ఉందా? ఫార్మర్ ఇచ్చిన డేటాలో అయితే గుడ్ ఫిట్ కి లాస్ ఎక్కువ ఉంటుంది సార్, ఓవర్ ఫిట్ తో పోలిస్తే. అంతే. అంటే ఇప్పుడు ఏదైతే మీకు పాయింట్స్ కనబడుతున్నాయి బ్లూ పాయింట్స్, Yes, గుడ్ sir. ఫిట్ కి లాస్ ఎక్కువ ఉంది. ఇప్పుడు గుడ్ ఫిట్ కి లాస్ ఎక్కువ ఉంది అంటే అక్యురసీ రెండిట్లో దేనికి ఎక్కువ ఉన్నట్టు? Yes, sir. దేనికి ఎక్కువ ఉన్నట్టు? గుడ్ ఫిట్ కి ఎక్కువ ఉన్నట్టు, ఓవర్ ఫిట్టింగ్ కి ఎక్కువ ఉన్నట్టు అక్యురసీ? ఓవర్ ఫిట్ కి ఎక్కువ ఉన్నట్టు సార్. ఓవర్ ఫిట్టింగ్ కి ఎక్కువ అక్యురసీ ఉంది కంపేర్డ్ విత్ గుడ్ ఫిట్. గుడ్ ఫిట్. ఇదే కాదు ఇక్కడ నేను రాసింది, గుడ్ ఫిట్ 80 ఉంటే ఓవర్ ఫిట్టింగ్ 90 ఉండడం. Yes, sir. కానీ గుడ్ ఫిట్ కి వచ్చేసరికి టెస్ట్ డేటా సెట్ కి కూడా మంచి అక్యురసీ ఇస్తుంది, ఓవర్ ఫిట్ కి ఇస్తలేదు. ఇది ఎట్లా పాసిబుల్ అని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ డేటా సెట్ లో ఈ పాయింట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు టెస్ట్ డేటా సెట్ అంటే కూడా ఫార్మర్ ఇచ్చిన డేటా సెట్ నుంచి తీసుకుంది. Yes, sir. సపోజ్ ఒక పాయింట్ ఇలా ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ కి ఎల్లో కలర్ లైన్ తోటి ఎక్కువ ఎర్రర్ ఉన్నట్ట, రెడ్ కలర్ లైన్ తోటి ఎక్కువ ఎర్రర్ ఉన్నట్ట?
ఇది ఒక టెస్ట్. రెడ్ కలర్ దాంతోనే ఎక్కువ ఉన్నట్టు సార్. ఓకే, సో దీన్ని బట్టి ఏమైంది, ఓవర్ ఫిట్టింగ్ కి టెస్ట్ అక్యురసీకి వచ్చినప్పుడు లాస్ ఎక్కువ ఉంది కాబట్టి దాని అక్యురసీ తక్కువ ఉంది. గుడ్ ఫిట్ కి తక్కువ డిస్టెన్స్ ఉంది కదా రెడ్ తో బోర్డు వస్తే, అంటే గుడ్ ఫిట్ కి అక్యురసీ ఎక్కువనే ఉంది టెస్ట్ కి వచ్చేసరికి. సో ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటిదంటే ఫ్యూచర్ లో వచ్చే డేటా మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రజెంట్ ఉన్న డేటాకి చాలా ఎక్కువ accuracy, ప్రజెంట్ ఉన్న డేటాకి చాలా ఎక్కువ అక్యురసీ వచ్చేలాగా కర్వ్ ఫిట్ అవ్వడం. ఒక దానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఇంకొకటి తగ్గుతున్నట్టే కదా. ఒక కర్వ్ అనేది ఎలా ఫిట్ చేయగలగాలి అంటే జనరిక్ గా ఫ్యూచర్ డేటాకి కూడా హెల్ప్ అయ్యేలాగా ఉండాలి. అంతేగాని మీకు ట్రైన్ డేటా సెట్ ఇచ్చిన కదా అని చెప్పేసి దానికి అక్యురేట్ గా కర్వ్ ఫిట్ అయిపోయి ఫ్యూచర్ డేటాకి అటు ఇటు అయ్యేటట్టు ఉండదు. సో దాని ఎగ్జాంపులే ఇది ఓవర్ ఫిట్టింగ్ అనేది. ట్రైనింగ్ డేటా సెట్ కి దానికి బాగా ట్యూన్ అయిపోయి టెస్ట్ ని పక్కకు పెట్టాడు. ఇలా ఫిట్ అయిన కర్వ్ ని మెమొరైజేషన్ అని అంటారు. ఇది నేర్చుకోలేదు, మెమొరీ బట్టి కొట్టింది అనే దానికి ఎందుకు వస్తుంది. అండర్ ఫిట్టింగ్ అనేది కూడా నేర్చుకోలేదు, బట్టి కొట్టలేదు. ఎందుకు నేర్చుకున్నా బట్టి కొట్టినా మార్కులు అయితే వస్తాయి కదా ఫస్ట్ 100 క్వశ్చన్స్ కి. ట్రైనింగ్ అక్యురసీ అంటే ఒక స్టూడెంట్ కి మనం ఇచ్చిన 100 క్వశ్చన్స్ ఇవి మనం ఫస్ట్ 100 క్వశ్చన్స్ స్టూడెంట్ ఏ చదువుకున్నాడు 90 మార్క్స్ వచ్చాయి, స్టూడెంట్ బి బట్టి కొట్టిండు 100 మార్క్స్ వచ్చినాయి. స్టూడెంట్ సికి 30 మార్క్స్ వచ్చినాయి అంటే వీడు చదవలేదు, బట్టి కొట్టలేదు, ఏం చేయనట్టే. అంతేనా? ఇది అండర్ ఫిట్టింగ్ కేసు. ఇది ఏది వాడు బట్టి కొట్టకపోవడము, చదవకపోవడం. ఎందుకు ఉన్న 100 క్వశ్చన్స్ సాల్వ్ చేయలేకపోయాడు. ఇచ్చిన 100 క్వశ్చన్స్ వారం టైం ఇచ్చి 100 క్వశ్చన్స్ ఇచ్చిన వారం తర్వాత 30 మార్కులు తెచ్చుకున్నాడు, వీడికి ఏది చేత కాలేదు. స్టూడెంట్ బి బట్టి కొట్టిండు కానీ కొత్త క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 30 మార్కులే వచ్చినాయి. ఇది ఓవర్ ఫిట్టింగ్. ఇచ్చిన క్వశ్చన్స్ బట్టి కొట్టిండు కానీ మిగతా చేయలేకపోయాడు. ఇక్కడ 90 వచ్చినాయి, వచ్చిన క్వశ్చన్స్ కి 80 వచ్చినాయి. ఇది గుడ్ ఫిట్, ఇది ఓవర్ ఫిట్, ఇది అండర్ ఫిట్. ఇది క్లియర్ కాన్సెప్ట్ మిగతా వాళ్ళకి ఇవాళ నేను చెప్పిన. సో బి రెస్పాన్సిబుల్ అడిగినప్పుడు టక్కున అందరం అడగాలి అని. సో ఈ మూడిట్లో బట్టి అంటే దేని అంటున్నాను నేను? ఓవర్ ఫిట్ బట్టి. అండర్ ఫిట్ కి అది బట్టి కాదు, చదవడము కాదు. బట్టి కొడితే 100 మార్క్స్ రావాలి కదా 100 క్వశ్చన్స్. ట్రైనింగ్ కే ఏం రాలేదు అంటే అది బట్టి కూడా కొట్టడం. సో ఇప్పుడు ఈ కేసులో బట్టి కొట్టడం అంటే మీకు అర్థమవుతుంది కదా. ఈ కర్వ్ ఏది బ్లూ పాయింట్స్ కి బాగా ఫిట్ అయిన కర్వ్ ఉంది కదా, ఇక్కడ నేను గీస్తున్నారు రెడ్ కర్వ్. ఇందాక నేను పైన గీసిన కర్వ్ ఉంది కదా, ఈ కర్వే కదా ఓవర్ ఫిట్ అంటే. ఉన్న పాయింట్స్ లో ప్యాటర్న్ ఇలా పైకి వెళ్తుంది అని అర్థం చేసుకోకుండా అది ప్రతి ఒక్క పాయింట్ నుంచి మూవ్ అవ్వాలనుకుందా కర్వ్. సో ఇలా ప్రతి పాయింట్ నుంచి మూవ్ అవ్వాలనుకుంటుందంటే ప్రతి పాయింట్ ని వదులుతలేదు, ఏదో బట్టి కొట్టినట్టు లెక్క. మీకు అర్థమైంది ఏమవుతుంది అనేది. ఇలా చేయడంతో టెస్ట్ శాంపుల్స్ అది హైయెస్ట్ అక్యురసీ అండ్ హైయెస్ట్ లాసెస్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. నిన్న నేను ఏమన్నాను, స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి ఇద్దరు 200 క్వశ్చన్స్ లెక్చర్ దగ్గర ఉన్నాయి. ఈ 200 క్వశ్చన్స్ తోటి లెక్చర్ ఏదో ఒకటి చేసి ఇద్దరు స్టూడెంట్స్ లో ఒకరిని ఫిక్స్ చేసి, అది ఏ అయితే ఏ లేకపోతే బి అయితే బి ఫిక్స్ చేసి ఫ్యూచర్ లో ఉండే 1 year తర్వాత ఒక ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది. మీకు ఐడియా ఉంది ఒలింపియాడ్ ఎగ్జామ్ అంటే? లేదా సమ్ ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అనుకోండి. దీనికి ఐదర్ ఏనన్నా బీనన్నా పంపించాలి. లెక్చర్ దగ్గర 200 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఒక 100 క్వశ్చన్స్ ఇచ్చి ఇద్దరిని చదువుకోమని చెప్పింది. 100 క్వశ్చన్స్ మీదనే టెస్ట్ పెడితే ఫస్ట్ 100కి ఏకి 90, బికి 100 వచ్చినాయి. ఇప్పుడు దీన్ని బట్టి సెలెక్ట్ చేయొచ్చా?
తర్వాత sir. 100 క్వశ్చన్స్ ఇచ్చిండు, మళ్ళీ ఇక్కడ 80 వచ్చింది, ఇక్కడ 50 వచ్చింది. ఈ లెక్చర్ దగ్గర ఉన్న 200 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇది చదువుకోమని ఇయ్యాలి. ఈ 100 డైరెక్ట్ టెస్ట్ పెట్టండి దీనిపైన, ఏది వీళ్ళు చదువుకున్న దాని నాలెడ్జ్ బేసిస్. ఇప్పుడు 80-50 వచ్చింది కదా, ఈ రెండిట్లో ఎవరిని సెలెక్ట్ చేసి పంపిస్తాడు ఒలింపియాడ్ ఎగ్జామ్ కి? సార్ ఇప్పుడు ఒలింపియాడ్ ఎగ్జామ్ రాసిన తర్వాత కంపేర్ చేయడానికి ప్రొఫెసర్ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయా? ఏ తోపా బి తోపా? నో సార్. ఎందుకు అసలు బీని పంపలేదు ఒలింపియాడ్ కి. ఏ మీదనే కంప్లీట్ డిపెండ్ అయిపోయి పంపించిండు, కానీ ఇక్కడ కంపేర్ చేయడానికి ఆప్షన్ ఉందా? నో సార్. సో రియల్ లైఫ్ లో కూడా నిన్న మీకు కాన్సెప్ట్స్ అర్థం కావడానికి మనం ట్రైన్ ఏంటిది, టెస్ట్ ఏంటిది అని అనుకున్నాం, కానీ టెస్ట్ డేటా సెట్ ఏదైతే ఉంటుందో ఇది ఫైనల్ ఎగ్జామ్ లాంటిది, లేదా ఒలింపియాడ్ ఎగ్జామ్ లాంటిది. టెస్ట్ డేటా సెట్ మీద అక్యురసీ తెలుసుకోవడానికి అన్ని మోడల్స్ ని పంపొద్దు. ఏది ఇక్కడ అన్ని మోడల్స్ అంటే ఏంటిది? ఇక్కడ 2 స్టూడెంట్స్ కదా, Yes, sir. 2 స్టూడెంట్స్ ని పంపించినట్టు 2 మోడల్స్ ని పంపించి ఏ మోడల్ కి ఎక్కువ టెస్ట్ అక్యురసీ వచ్చిందో ఆ మోడల్ ని సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి వాడద్దు. నేను మీకు ఏం చెప్పాను? టెస్ట్ డేటా సెట్ దేనికి వాడొచ్చు అని చెప్పాను నిన్న? ఉన్న మోడల్స్ లో ఏ మోడల్స్ చూస్ చేసుకోవడానికనే కదా. Yes, sir. గుర్తుకుందా నేను మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్? Yes, sir. ఆల్ఫా = 0.1 ఉంది, ఆల్ఫా = 0.01 ఉంది. ఇది y = mx + c, ఇది y = ax² + bx + c. ఇది ఒక ML మోడల్ 1, ఇది ML మోడల్ 2. నిన్న డిస్కస్ చేసుకుంది చెప్తున్నా. ఫస్ట్ ట్రైనింగ్ డేటా సెట్ మీద మనం రెండింటిని ట్రైన్ చేస్తాం. ML1 ని ట్రైన్ చేస్తాం, ML2 ని ట్రైన్ చేస్తాం. అదొక 80, ఇదొక 90 రావచ్చు అక్యురసీ. దీంతో మనం చేసేది ఏమి ఉందా? లేదు. టెస్ట్ అక్యురసీ మీద రన్ చేయాలని చెప్పిన రెండు మీకు పెట్టుకుంటే, Yes, sir. రన్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక మోడల్ కి ఎక్కువ అక్యురసీ వస్తుంది అన్న. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 90 వచ్చింది, దీనికి 70 వచ్చింది. అప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్ మోడల్ అని చెప్పా? ML1. సో మనకి తెలిసింది ఈ మోడల్, ఈ పారామీటర్ కరెక్ట్ అని. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? టెస్టింగ్ డేటా సెట్ తోటి ఉన్న మోడల్స్ లో ఏ మోడల్ మంచిది అని సెలెక్ట్ చేస్తున్నాం, అవునా? Yes, sir. ట్రైనింగ్ అక్యురసీతోనే సెలెక్ట్ చేస్తున్నామా మనం? అది Yes, sir. ట్రైనింగ్ తో చేస్తున్నామా, టెస్టింగ్ తో చేస్తున్నామా? Testing తోనే. టెస్టింగ్ తోనే చేస్తున్నాం. ఒక్కసారి మోడల్ ఫిక్స్ అయ్యాక మనం ఏం చేస్తున్నామా? మోడల్ డైరెక్ట్ తీసుకెళ్ళి క్లయింట్ కి ఇస్తున్నామా? నో సార్, మళ్ళీ అన్ని ట్రైన్ ట్రైనింగ్ చేస్తాం. ట్రైనింగ్ డేటాని ప్లస్ టెస్టింగ్ Testing డేటాని data. కలిపి తీసుకెళ్ళి అన్ని క్లయింట్ కి ఇస్తున్నాం. Yes, sir. రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందంటే, టెస్టింగ్ డేటా సెట్ ని యూజ్ చేసుకున్నాం కదా ఉన్న మోడల్స్ లో ఏది బెటర్ మోడల్ అని. Yes, sir. అలా టెస్టింగ్ డేటాని మనం యూజ్ చెయ్యము. అది ఎలా ఉంటది అంటే, ఇద్దరు వ్యక్తులని ఒలింపియాడ్ ఎగ్జామ్ కి పంపించి ఒలింపియాడ్ ఎగ్జామ్ లో ఎవరికి బాగా వచ్చిందో వాళ్ళని సెలెక్ట్ చేసినట్టు ఉంటది. ఫైనల్ ఎగ్జామ్ రాసినాక సెలెక్ట్ చేసినాక ఏం చేస్తారు మీరు? క్వశ్చన్ అర్థమైంది అంటే, ఒలింపియాడ్ ఎగ్జామ్ కి మీరు ఇద్దరిని పంపించారు స్టూడెంట్స్ ని, ఏని బిని. Yes, sir. ఏకి 70 వచ్చింది, బికి 60 వచ్చింది. వీళ్ళిద్దరిని కంపేర్ చేసి ఏ టాప్ మోడల్ అని చెప్తున్నారు. Yes, sir. ఏం చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న టైంకి? మన టార్గెట్ ఏంటిది? ఒలింపియాడ్ ఎగ్జామ్ లో ఒక స్టూడెంట్ ని పంపించి ఎంత అక్యురసీ పాసిబుల్ అయితే అంత అక్యురసీ తెచ్చుకోవడం, అవునా? Yes, sir. అప్పుడు ఇద్దరిని పంపొద్దు. నువ్వు ఇద్దరిని పంపించినా ఇద్దరిని కంపేర్ చేస్తే వచ్చే లాభం ఏముంటది ఫైనల్ ఎగ్జామ్ కి? సో టెస్ట్ డేటా సెట్ ప్రకారం ఉన్న మోడల్స్ లో ఏ మోడల్ మంచిది అని సెలెక్ట్ చేసుకోవడం ఒలింపియాడ్ ఎగ్జామ్ కి ఇద్దరిని పంపించడం లాంటిదే కదా. Yes, Yes, sir. sir. దానివల్ల లాభం ఉంటుందా? మనకి ఒక్కరినే పంపించి హైయెస్ట్ అక్యురసీ తెచ్చుకోవాలి. ఇద్దరిని పంపించిళ్ళు, 70 వచ్చింది, 60 వచ్చింది. వీళ్ళిద్దరిని కంపేర్ చేయడం వల్ల వచ్చే లాభం ఏముంటది ఎగ్జామ్ అయిపోయినాక? ఏముంది సార్? కానీ
మనకి ఇదైతే ఇంపార్టెంటే కదా, ఉన్న మోడల్స్ లో ఏ మోడల్ మంచిదో తెలుసుకోవడం. ఈ స్టెప్ అయితే స్కిప్ చేయలేం కదా, అవును ఎస్ సార్. ఉన్న మోడల్స్ అన్ని ట్రైన్ చేయలేం కదా, ట్రైనింగ్ టెస్టింగ్ కలిపి. కాబట్టి అప్పుడు పిక్చర్ లోకి వ్యాలిడేషన్ డాటా సెట్ అని వస్తుంది. ఇప్పుడు టెస్ట్ డాటా సెట్ కి ఏది బెటరో చూసి మీరు ఒక మోడల్ని ఫిక్స్ చేస్తున్నారు అంటే, టెస్ట్ డాటా సెట్ కి పక్కా అక్యురసీ బాగా వచ్చే మోడల్ సెలెక్ట్ చేస్తున్నట్టే కదా, మీకు తెలుసో తెలియక, అంటే బయాస్డ్ గా ఉన్నట్టేనా. ఎస్ సార్. ఇది ఎలా ఉంటది అంటే, ఎగ్జామ్ కి పోకముందే మీకు ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ తెలుసుకొని దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది స్టూడెంట్స్ ని. అది పాసిబుల్ అయితే రియల్ లైఫ్ లో ఒక స్టూడెంట్ ని ఫిక్స్ చేసుకుని పంపించాలి. ఆ క్వశ్చన్స్ ఏమొచ్చినా స్టూడెంట్ పడతాడు, ఎంత ఎక్రేస్ వస్తే అదే పాసిబుల్. అంతేగాని మాకు కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ చెప్పండి ఒలింపియాడ్ ఎగ్జామ్ వి, మేము టెస్ట్ అవి చూసి దాని ప్రకారం మా స్టూడెంట్స్ ని పంపిస్తామంటే కుదరదు కదా. సో మోడల్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఫైనల్ టెస్ట్ లాంటిది ఏంటి, మనకి టెస్ట్ సెట్. ఆ టెస్ట్ సెట్ యూజ్ చేసుకుని మీరు ఒక మోడల్ ని ఫిక్స్ చేస్తున్నారు అంటే, టెస్ట్ సెట్ కి బయాస్డ్ గా తీసుకుంటున్నట్టే, అంటే ఒక రకంగా టెస్ట్ సెట్ వాడుతున్నట్టే ట్రైనింగ్ లో. మీకు అర్థమైంది నేను అది. సో టెస్ట్ సెట్ ని వాడకుండా మోడల్ సెలెక్ట్ చేసేటప్పుడు వ్యాలిడేషన్ డాటా సెట్ ని వాడతాం. అంటే మనకి 10,000 శాంపిల్స్ ఫార్మర్ ఇచ్చినప్పుడు 3,000 శాంపిల్స్ మనం టెస్ట్ కి వాడి టెస్ట్ ని కమ్ముతాం. దేనికి వాడడం, లాస్ట్ కి ఉంటుంది టెస్టింగ్ దేనికి అనేది. ఈ టెస్టింగ్ అనేది ట్రైనింగ్ కి కూడా యూజ్ చేయాలి. మీకు అర్థమైంది. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ 7,000 శాంపిల్స్ ఉన్నాయి కదా, ఎస్ సార్. ఈ 7,000 శాంపిల్స్ లో 5,000 ట్రైనింగ్, 2,000 వ్యాలిడేషన్ కి స్ప్లిట్ చేసుకుంటాం మళ్ళీ. ఇప్పుడు వ్యాలిడేషన్ ఎలా ఉంటది అంటే, ఇందాక మనం టెస్ట్ దేనికి వాడినా 1 ml మోడల్స్ లో ఏది బెటర్ అని కనుక్కోవడానికి, అవునా. ఎస్ సార్. ఇప్పుడు 5,000 మీదనే ట్రైన్ చేసి 2,000 శాంపిల్స్ మీద ML1 కి ఎంత అక్యురసీ వస్తుంది, ML2 కి ఎంత అక్యురసీ వస్తుందో చూసుకుంటాం. ఈ 2,000 శాంపిల్స్ మీదనే మనం ఒక మోడల్ ని ఫిక్స్ చేసుకుంటాం. ML1 కి బాగా వస్తే ML1 కి బాగా వచ్చింది అని. అంతే, ఒక మోడల్ ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎస్ సార్. ఫిక్స్ అయిన మోడల్ కి ఎంత అక్యురసీ వస్తుందో చెప్తాం మనం. అంతే మరి అంతే అప్పుడు అంతే. డాటా సెట్స్ నేమ్ చేస్తాం సార్. అదే టెస్టింగ్ డాటా సెట్ మీదనే ML మోడల్ 1 కి ఎంత అక్యురసీ వస్తుందో చెక్ చేసి ఆ మోడల్ కి అక్యురసీ ఎంత అని చెప్పుకుంటాం బయటికి వెళ్ళి. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ గేమ్ చేంజర్ శంకరం అఖిల, రైట్. శంకరం అఖిల ఉంది, నిఖిత ఉంది, త్రివేణి ఉంది. శంకరం అఖిలకి మైండ్ లో ఒక 5 మోడల్స్ ఉన్నాయి ట్రైన్ చేయొచ్చు అని ఒక డాటా సెట్ ఇస్తే. నిఖితాకి ఒక 4 మోడల్స్ ఉన్నాయి మైండ్ లో. త్రివేణికి ఒక 5 మోడల్స్ ఉన్నాయి. ఓకేనా. ఎస్ సార్. ఓకే. ఇక్కడ ML మోడల్ 1 to ML మోడల్ 5, ML మోడల్ 1 to 4, అంటే మొత్తం ఇన్ని ఉన్నాయి 1 to 5 అని. వీళ్ళకి నేను ఒక డాటా సెట్ ఇచ్చాను. నేను ఏం చేశానంటే, అమ్మ మీకు 7,000 శాంపిల్స్ ఇస్తున్నా, మీరు ఏది ఉన్నాయి 7,000 శాంపిల్స్ యూజ్ చేసుకొని ట్రైన్ చేసుకోండి. ఒక 3,000 శాంపిల్స్ ఉన్నాయి మీకు నేను ఇయ్యను, అవి నేను టెస్ట్ చేసుకోవడానికి. అది అసలు మీకు అవి కనబడవు కూడా. అంటే మీకు అర్థమైందా నేను అంటున్న పాయింట్. ఎస్ సార్. ఇవి మీకు అసలు కనబడవు, మీకు ఇయ్యను నేను. మీకు 7,000 శాంపిల్స్ ఇచ్చాను. ఇప్పుడు 7,000 శాంపిల్స్ కి మీరు 5 మోడల్స్, ఒకరు 4 ఒకరు 5 ఇట్లా చేసినప్పుడు డైరెక్ట్ దేంతో టెస్ట్ చేసుకుంటారు మీరు, ఉన్న మోడల్స్ లో ఏది బెటర్ అని. మీకు టెస్ట్ డాటా సెట్ కూడా ఇవ్వట్లే నేను. 7,000 శాంపిల్స్ తోనే మీరు ట్రైన్ చేశారు. ఈ 7,000 శాంపిల్స్ తోనే మీరు టెస్ట్ చేసేళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శంకరమ్మకి లాగా M1 to M5 ఉన్నాయి. ప్రతి మోడల్ 7,000 తోని మీరు ట్రైన్ చేస్తే మొత్తం 5 అక్యురసీస్ వస్తాయి కదా, ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క అక్యురసీ. ఎస్ సార్. దేంతో అక్యురసీ మళ్ళీ 7,000 శాంపిల్స్ తోటైనా, అంటే దాని మీదనే ట్రైన్ చేసి దాని మీదనే మీకు ఒక 5 అక్యురసీస్ వస్తే ఒక అక్యురసీ 90 అని వచ్చింది, మిగతా 90 కంటేనే తక్కువ ఉన్నాయి. M4 కి 90 వచ్చింది అనుకుందాం శంకరమ్మకి లాగే. అప్పుడు 90 వచ్చిన మోడల్ తోప్ మోడల్ అని చెప్పగలుగుతారా మీరు?
నో సార్. నో ఎందుకు ఎందుకు టెస్టింగ్ గురించి ఇంకా ఎందుకంటే అది ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, బికాస్ మనం ట్రైనింగ్ తోటే చెప్పలేము కదా. ఎస్ ఇప్పుడు ఇక్కడ ఏది ఓవర్ ఫిట్టింగ్ కి 90 వచ్చింది అక్యురసీ. ఓన్లీ ట్రైనింగ్ అక్యురసీ మీదనే చెప్తే ఈ 90% వచ్చింది ఏదైతే ఉందో ఇదే మంచి మోడల్ అనాలి మనం. కానీ ఓవర్ ఫిట్ అయ్యే కేసెస్ ఉంటాయి కదా, అట్లా మంచి మోడల్ అనుకుంటున్నాం మనం. ఎస్ సార్ ఉంటుంది. గుడ్ ఫిట్ కి ట్రైనింగ్ కంటే తక్కువనే ఉంది అక్యురసీ, కానీ మనకు తెలుసు ఫ్యూచర్ ఇదే హెల్ప్ అవుతుంది అని. కాబట్టి మీకు నేను 7000 శాంపిల్స్ ఇచ్చినప్పుడు 7000 మీద మీరు ట్రైన్ చేసి అదే 7000 మీద మీరు టెస్ట్ చేస్తే మీ దగ్గర ఉన్న మోడల్స్ లో ఏది హైయెస్ట్ అది పక్కా గుడ్ ఫిట్ అని చెప్పలేరు. సో అప్పుడు ఏం చేస్తారు, ఈ 7000 ని స్ప్లిట్ చేసుకుంటారు 5000 కి 2000 కి. ఇప్పుడు 5000 మీద ట్రైన్ చేసి 5 మోడల్స్ వస్తే 5 మోడల్స్ 2000 మీద అక్యురసీస్ కనుక్కుంటారు. ఈ 2000 మీద మీకు దేనికైతే ఏ మోడల్ అయితే బాగా వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ M3 అయితే M3ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ 7000 మీద శాంపిల్స్ మీద మీరు రన్ చేసి తను నాకు మోడల్ని ఇస్తుంది. నా మోడల్ వచ్చేసి M3 మొత్తానికి 7000 శాంపిల్స్ మీద ట్రైన్ అయింది అని. ఇప్పుడు క్వశ్చన్ అర్థం, మీకు పాయింట్ అర్థమైంది అంటుంది, శంకరమకిల అర్థమైందని అంటుంది. అర్థమైంది సార్. మొత్తం 5 మోడల్స్ ఉంటే 5 మోడల్స్ ని ఫస్ట్ 5000 మీద మీరు ట్రైన్ చేస్తారు. ట్రైనింగ్ అక్యురసీస్ మీద మనం డిపెండ్ అవ్వలేము కాబట్టి 2000 శాంపిల్స్ మీద మీరు మోడల్స్ ని రన్ చేసి 5 అక్యురసీస్ రాసుకుంటారు. ఈ 2000 శాంపిల్స్ పైన ఫర్ ఎగ్జాంపుల్ M3 కి హైయెస్ట్ అక్యురసీ వస్తే మీరు ఆ M3 మోడల్ ని ఫిక్స్ చేసి డైరెక్ట్ ఆ మోడల్ ని పంపరు నాకు. మళ్ళీ ఈ 5000 ఈ 2000 ని కలిపి మళ్ళీ మొత్తం 7000 మీద మీరు ట్రైన్ చేసి ఆ ఫైనల్ మోడల్ ని పంపిస్తారు నాకు. అలా నాకు నిఖిత కూడా M2 అని ఒక మోడల్ పంపించింది. అయితే మొత్తం 7000 మీద ట్రైన్ చేస్తుంది. తను కూడా ఎట్లా చేస్తుంది, తన దగ్గర ఉన్న 4 మోడల్స్ ఫస్ట్ 5000 మీద తను రన్ చేసుకుంటది. 2000 మీద టెస్ట్ చేసుకొని ఒక మోడల్ ని ఫిక్స్ చేసుకొని మళ్ళీ 7000 శాంపిల్స్ మీద ట్రైన్ చేసి నాకు పంపొచ్చు. త్రివేణి ఏం చేస్తుంది, వీళ్ళందరి మాట నేను ఎందుకు వినాలి అని చెప్పేసి తను 4000 మీదనే ట్రైన్ చేస్తుంటది. మొత్తం 5 మోడల్స్ 4000 మీద ట్రైన్ చేసుకుని 3000 మీద టెస్ట్ చేసుకుంటుంది. తనకి M1 మోడల్ అనేది మంచి అక్యురసీ వచ్చింది. ఈ 3000 శాంపిల్స్ తను ఫిక్స్ అయిపోయి ఆ M1 మోడల్ ని మళ్ళీ 7000 శాంపిల్స్ మీద ట్రైన్ చేసి నాకు పంపించింది. ఇప్పుడు త్రివేణి చేసింది కరెక్ట్ రాంగ్? కరెక్టే సార్. కరెక్ట్, ఎట్లనే చేయొచ్చు. మీరు కంపల్సరీ ఇంతే స్ప్లిట్ చేయాలని లేదు అక్కడ. ఇప్పుడు దీంట్లో నిఖితాకి హైయెస్ట్ అక్యురసీ వచ్చిందని ఎలా చెప్తాం? మళ్ళా ఇక్కడ టెస్టింగ్ అన్నోన్ 3000 చేసినాక చెప్తాం మీద చేసినప్పుడే చెప్తాం, అంతేగాని ఇక్కడ శంకరమ్మకిలకి 2000 దగ్గర 70 అక్యురసీ వచ్చింది, నిఖితాకి 60 వచ్చింది, త్రివేణికి 80 వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడ త్రివేణికి ఎక్కువ వచ్చింది నిఖితాకి తక్కువ వచ్చింది అనుకోవద్దు. ఎందుకు, మీరు తీసుకునే వ్యాలిడేషన్ డాటా సెట్ డిఫరెంట్ ఉండొచ్చు కదా. మీరు 7000 స్ప్లిట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ స్ప్లిట్ చేసుకోరు కదా. మీకు మీకు తెలియకుండా కొన్ని శాంపుల్స్ అటు ఇటు అవుతాయి. ఎగ్జాక్ట్ మిగతా 2000 శాంపుల్స్ శంకరమ్మకి 2000 శాంపుల్స్ ఈక్వల్ గా ఉండవు. సో మీరు ఇక్కడ ఉండే వ్యాలిడేషన్ ఏదైతే ఉందో 2000 దాని మీద అక్యురసీస్ కంపేర్ చేసుకొని మీరు వాడుతున్న మోడల్స్ లో ఏ మోడల్ బెటర్ అని చూస్తారు, కానీ ఆ అక్యురసీ తోటి మీరు చేయగలిగేది ఏమీ లేదు. మీరు మోడల్ ఫిక్స్ అయ్యి నాకు పంపిస్తారు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వినిపిస్తుందా ఇప్పుడు? హలో
ఎస్ సార్. సార్ సో ఇక్కడ 2000 అని ఏదైతే చెప్తున్నానో వ్యాలిడేషన్ అని, దాన్ని మీరు మీ దగ్గర ఉన్న మోడల్స్ లో ది బెస్ట్ మోడల్ ఏంటిదో చూస్ చేసుకోవడానికి వాడతారు తప్పితే, ఆ వ్యాలిడేషన్ అక్యురసీ తోటి నాకు వ్యాలిడేషన్ అక్యురసీ ఎక్కువ ఉంది కాబట్టి నా మోడల్ తోపు అని చెప్పుకోలేరు. ఎవరి మోడల్ ఏంటిది అని తెలియాలంటే లాస్ట్ కి టెస్ట్ డేటా సెట్ ఉంది కదా నాకు 3000 శాంపిల్స్. మీకైతే దీంట్లో ఒక్క క్వశ్చన్ కూడా తెలియదు కదా. దీని మీద నేను టెస్ట్ చేసుకొని నేను అప్పుడు ఫిక్స్ చేసుకుంటాను మీ ముగ్గురులో ఎవరిది బాగుంది అని. అంటే వ్యాలిడేషన్ దేనికి యూజ్ అవుతుంది? ఒక పర్సన్ దగ్గర ఉన్న మోడల్స్ లలో ఏ మోడల్ బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి. కానీ లాస్ట్ కి మళ్ళా టెస్టింగ్ వచ్చేసరికి మీ ముగ్గురులో ఏది తోపో నాకు తెలుస్తుంది ఇక్కడ. అర్థమైంది? టెస్ట్ అనేది ఎందుకు? సో టెస్ట్ అనేది ఒలింపియాడ్ ఎగ్జామ్ లాంటిది. అంతేగాని నాకు టెస్ట్ లో కొన్ని శాంపిల్స్ ఏంటి దాని ప్రకారం నేను మా మోడల్స్ లో ఏది బెటర్ మోడల్ చూస్ చేసుకుంటా అంటే అది కరెక్ట్ ఉంటుందా? అప్పుడు మీకు టెస్ట్ క్వశ్చన్స్ ముందే లీక్ అయినట్టే కదా. నేను ఎందుకు వ్యాలిడేషన్ గురించి చెప్పలేదంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఏంటి టెస్టింగ్ ఏంటి డిఫరెన్స్ తెలియడానికి. ఓవర్ ఫిట్టింగ్ ఎప్పుడు అండర్ ఫిట్టింగ్ ఎప్పుడు అని. కానీ నిన్న మీకు చెప్తున్నట్టు రియల్ లైఫ్ లో అలా వాడను టెస్టింగ్ డేటా సెట్ ని. నిన్న టెస్టింగ్ డేటా సెట్ ప్లేస్ లో మనం వ్యాలిడేషన్ డేటా సెట్ ఉంటుంది. టెస్టింగ్ డేటా సెట్ అనేది మొత్తానికి ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉన్నారు కోడర్స్ కాబట్టి ఇలా అయింది. ఒకవేళ నాకు ఒక్కలే ఉన్నారనుకో కోడర్, ఆ కోడర్ పేరు వచ్చేసి మాధవి. ఒక్కలే కోడర్ ఉన్నారు. అసలు మాధవి జాయిన్ ఎందుకు ఇవాళ? నో. సో ఇప్పుడు తినొక్కతే ఉంది కోడర్, రైట్? నాకు మళ్ళీ ట్రైనింగ్ శాంపిల్స్ వచ్చేసి 10,000 రోస్. నేను ఏం చేస్తున్నాను, మీకు 7,000 శాంపిల్స్ ఇస్తున్నాను, మీరు ఏమన్నా చేసుకోండి అని. కానీ నా దగ్గర మాత్రం 3,000 టెస్టింగ్ ఉంటుంది ఫైనల్ స్టేజ్. ఇది మీకు చూపించాను. మాధవికి వచ్చేసి ఆప్షన్స్ ఒక M1 to M10 మోడల్స్ ఉన్నాయి తన మైండ్ లో. అప్పుడు ఏం చేస్తుంది తన స్టెప్స్? 5,000 to 2,000 స్ప్లిట్ చేసుకుంటుంది సార్. ఈ 5,000 వచ్చేసి ట్రైనింగ్ డేటా సెట్ అంటున్నాను, 2,000 వచ్చేసి వ్యాలిడేషన్ అంటున్నాను. ఈ M1 to M10 చేస్తే మొత్తానికి 1 to 10 అక్యురసీస్ వస్తాయి కదా, ట్రైనింగ్ అక్యురసీస్. ఈ ట్రైనింగ్ అక్యురసీస్ తోటి మనం ఏమైనా చేసుకోవచ్చు? అది ఎటు పనికి రాని. ఎందుకు? అవి బట్టి కొట్టినవో తెలియదు, లాజికల్ గా అర్థం చేసుకునేవో తెలియదు. ట్రైన్ అయితే 5,000 మీద కాబట్టి ఏం చెప్తాం మనం, అంతేనా? ఈ ట్రైనింగ్ అక్యురసీ ఎప్పుడు యూజ్ చేయొచ్చు తెలుసా? దేనికి యూజ్ చేయొచ్చు తెలుసా? ఇప్పుడు ఈ 1 to 10 లో 3-4 మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఉంటాయి అనుకో, ML3, ML4. వాటికి ఒక అక్యురసీ 30-40 ఉన్నాయి అనుకో, వాటిని యూజ్ చేసి కొట్టాం మనం నెక్స్ట్ స్టెప్స్ కి. ఎందుకు? అవి నా బట్టి కొట్టలేదు, నాకు చదువుకోలేదు, అండర్ ఫిట్ అయిపోయి ఉంది. సో వాటిని యూజ్ చేయడం అవసరమా నెక్స్ట్ స్టెప్ కి? సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ట్రైనింగ్ అక్యురసీ దేనికి అవసరం? ఇట్లా అండర్ ఫిట్ అయిన మోడల్స్ ని రిమూవ్ చేయడానికి. అనుకుందాం M1 to M10 మోడల్స్ లో ఏది అండర్ ఫిట్ అవ్వలేదు అని. ఏది అండర్ ఫిట్ అవ్వనప్పుడు ట్రైనింగ్ అక్యురసీ తోటి చేసేది ఏముంటది? నెక్స్ట్ స్టెప్ వెళ్ళడమే కదా. వ్యాలిడేషన్ అక్యురసీస్ మళ్ళీ మనకి 1 to 10 వ్యాలిడేషన్ అక్యురసీస్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో తనకు అర్థమైంది, ఓకే మోడల్ 6 కి వచ్చేసి మంచి వ్యాలిడేషన్ అక్యురసీ వచ్చింది అని. ఇప్పుడు మోడల్ 1 నుంచి మోడల్ 10 వరకు మనం యూజ్ చేసే శాంపుల్స్ సేమ్ ఉండాలా, డిఫరెంట్ ఉండాలి? 2,000 నిఖిత సేమ్ ఉండాలా, డిఫరెంట్ ఉండాలి? మోడల్ డిఫరెంట్ ఉండాలి. ఏది వ్యాలిడేషన్ డేటా సెట్? నో సార్, వ్యాలిడేషన్ డేటా సెట్ సేమ్ ఉండాలి సార్. అన్ని సేమ్ దాని మీదనే ట్రైన్ అవ్వాలి, సేమ్ వ్యాలిడేషన్ మీదనే టెస్ట్ అవ్వాలి. అయితేనే తెలుస్తుంది కదా ఏ మోడల్ తో ఏ కాన్ఫిగరేషన్. విజయ్ కింగ్ హ్యాండ్ రైజ్ చేశాడు, దేనికమ్మా డౌట్ వచ్చింది? విజయ్ కింగ్ హలో. ఓకే సార్. సో సేమ్ శాంపుల్స్ ఉంటేనే మనకు తెలుస్తుంది, అంతే కదా.
ఇప్పుడు మిగతా 3 అన్ని కూడా సేమ్ క్వశ్చన్స్ ఇస్తేనే తెలుస్తుంది ఎవరికి ఎక్కువ స్కోర్ వేస్తారని అట్లా. సో ఇప్పుడు మనకి M6 అనే దానికి ఎక్కువ వ్యాలిడేషన్ అక్యురసీ ఉందని తెలిసింది. ఇప్పుడు ఎక్కువ వ్యాలిడేషన్ అక్యురసీ ఉందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్? అవి రెండు ట్రైన్ మొత్తం ట్రైన్ టెస్ట్ చేయాలి. అంటే ఇది ఇక్కడ ట్రైన్ డేటా సెట్, వ్యాలిడేషన్ డేటా సెట్ అంటే మొత్తం 7000 శాంపిల్స్ మీద ట్రైన్ ఈ M6. ఇంతకు ముందు M6 దేని మీద ట్రైన్ అయి ఉంది? జస్ట్ 2000 సార్ వ్యాలిడేషన్ డేటా మీద. ఏ డేటా మీద ట్రైన్ అయి ఉంది M6 ఇంతకు ముందు? సార్ ఇంకొకసారి రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. మనం M6 మోడల్ మంచి మోడల్ అని వ్యాలిడేషన్ డేటా సెట్ మీద ఉన్న అక్యురసీస్ బట్టి చెప్తున్నాం, అవునా? ఎస్ సార్. M6 మోడల్ మనం సెలెక్ట్ చేశాక ఏం చేస్తున్నాం? ఇదే M6 మోడల్ కాన్ఫిగరేషన్ ని మొత్తం డేటా సెట్ పైన ట్రైన్ చేస్తున్నాం. ఈ మొత్తం డేటా సెట్ లో ఎన్ని ఉంటాయి శాంపిల్స్? 7000 ఉంటుంది. 7000 శాంపిల్స్ మీద ట్రైన్ చేస్తున్నాం. ఇంతకు ముందు M6 అన్న మోడల్ ఎన్ని శాంపిల్స్ మీద ట్రైన్ అయింది? 5000 మీద ట్రైన్ అయింది. అంతేనా నిఖిత? ఎస్ సార్. 5000 మీద ట్రైన్ అయి ఉన్న M6 ని 2000 మీద మనం వ్యాలిడేషన్ ఎంత వస్తుందో చూసి ఇప్పుడు మొత్తం మీద మనం ట్రైన్ చేసుకుంటాం. ఎస్ సార్. ఇప్పుడు ట్రైన్ అయిన M6 మోడల్ ఉంటుంది కదా, 7000 శాంపిల్స్ మీద ట్రైన్ అయిన M6 మోడల్, ఇది నా ఫైనల్ మోడల్ అని చెప్పేసి నాకు మాధవి ఇచ్చేస్తారు. ఇప్పుడు మాధవికి టెస్ట్ డేటా సెట్ ని చూసిందా ఏ రకంగా? నో సార్. కనిపించిందా? నో. అప్పుడు నేను ఏం చేస్తాను? టెస్ట్ డేటా సెట్ మీద ఎంత చేస్తుంది అక్యురసీ అని చూస్తాను. సపోజ్ 60% చేస్తుంది అనుకుంటాను. ఎస్ సార్. నేను తీసుకెళ్ళి క్లయింట్కి ఇచ్చేస్తాను. మీరు అనొచ్చు 60% ఉంటే ఎందుకు ఇస్తారు క్లయింట్కి అని. ఎందుకంటే నాకు మాధవి తప్పితే ఇంకొకరు ఎవరు లేరు చేసుకోండి. ఎస్ సార్. కంపారిజన్ ఎవరు లేరు. కంపారిజన్కి ఎవరు లేరు. సో ఉన్నది ఇంతే అని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. పైన కేసులో మీరు కాబట్టి ముగ్గురులో ఎవరి మోడల్ తోపు అని టెస్ట్ మీద కంపేర్ చేసి నేను దాంట్లో ఏదో తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఉన్నది ఒకలే కాబట్టి ఇట్లా. సో వ్యాలిడేషన్ అనేది మోడల్స్ ని వ్యాలిడేట్ చేయడానికి వాడతాం. టెస్ట్ అనేది ఫైనల్ మోడల్స్ వల్ల ఏ మోడల్ బెస్ట్ వ్యాలిడేట్ చేసుకోవడానికి. ఒక్కలే కోడర్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఏముండదు అక్కడ ఆప్షన్. మాధవి అంటే మాధవి ఏది ఇస్తే తీసుకుపోయడానికి. సో ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? వ్యాలిడేషన్ డేటా సెట్ అనేది దేనికి అని. ఓకే. ఇప్పుడు అండర్ ఫిట్టింగ్ కి ఓవర్ ఫిట్టింగ్ కి వచ్చినప్పుడు ఇందాకే చెప్పాను మీకు అండర్ ఫిట్, గుడ్ ఫిట్, ఓవర్ ఫిట్ అనేది ట్రైనింగ్ కి సంబంధించిన వర్డ్స్ ఇది అని. ట్రైనింగ్ కి ఎలా ఫిట్ అయ్యాయి అని. ఇప్పుడు సెకండ్ కాలంలో నేను వ్యాలిడేషన్ రాయాలా, టెస్ట్ రాయాలా? వాలిడేషన్ అండర్ ఫిట్ అది ట్రైనింగ్ లోనే ఫెయిల్ అయినప్పుడు అవసరం లేదు కదా సార్ దానికి. అనిపిస్తే ఇందాక మీకు నేను 2 rows రాసాను, అవునా? ట్రైన్ అక్యురసీకి ఫస్ట్ రో, కింద వచ్చేసి టెస్టింగ్ అక్యురసీ అని రాసాను. నీకు ఇలా పెట్టేస్తూ పోయాను నేను, అవునా? ఇప్పుడు నేను అంటుంది సెకండ్ కాలం, సెకండ్ రో ఏదైతే ఉందో ఒక టెస్ట్ అక్యురసీ రాయాలా, వ్యాలిడేషన్ అక్యురసీ రాయాలా? వాలిడేషన్ సార్. ఎందుకు? హరి చిన్న ఎందుకు హ్యాండ్ రైస్ చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ సెకండ్ రో రావాల్సింది వ్యాలిడేషన్ అక్యురసీ అన్న టెస్ట్ అక్యురసీ అని. ఇది ఆలోచించి చెప్పండి కొంచెం. సార్ కోడర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఒక మోడల్ కి సంబంధించింది, కోడర్స్ తో సంబంధం లేదు. ఒక మోడల్ అండర్ ఫిట్ అవుతుందా, గుడ్ ఫిట్ అవుతుందా, ఓవర్ ఫిట్ అవుతుందా, అంతవరకే. టెస్టింగ్ రాయాలనుకుంటా. టెస్టింగ్ రాయాలి, వ్యాలిడేషన్ రాయాలి. ఎందుకు? టెస్టింగ్ అనేది మన ఫైనల్ ఎగ్జామ్. అది ఫైనల్ ఎగ్జామ్ లో ఎట్లా పర్ఫామ్ చేస్తుందో తెలుసు సరిపోతుంది కదా. వ్యాలిడేషన్ ఎట్లా ఎక్కింది?
ఇప్పుడు వాలిడేషన్ కి బాగా ఇచ్చింది కదా అని చెప్పేసి ఫైనల్ బాగా ఇస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఎవరు? శంకరం, అఖిల, నిఖిత, త్రివేణి. శంకరం, అఖిల ఫస్ట్ 2000 శాంపుల్స్ యూజ్ చేస్తుంది వాలిడేషన్ కి. లాస్ట్ 5000 శాంపుల్స్ ట్రైనింగ్ కి యూజ్ చేస్తుంది. నిఖిత మధ్యలోనే 2000 శాంపుల్స్ ని యూజ్ చేస్తుంది. త్రివేణి లాస్ట్ లో 2000 శాంపుల్స్ ని యూజ్ చేస్తుంది. శంకరం, అఖిలకున్న M1 to M5 మోడల్స్ లో M3 మోడల్ కి వాలిడేషన్ అక్యురసీ 90 వచ్చింది. నిఖితాకి 80 వచ్చింది. త్రివేణికి 95 వచ్చింది అనుకుందాం. ఏది వాలిడేషన్ అక్యురసీ. నిఖిత వాడిందేమో మధ్యలో ఉన్న 2000 శాంపుల్స్. చెప్పాను కదా వీళ్ళు వాడిన శాంపుల్స్ కూడా మొత్తం డిఫరెంట్ శాంపుల్స్ అని. ఇప్పుడు నిఖితాకి వాలిడేషన్ అక్యురసీ తక్కువ వచ్చింది కదా అని చెప్పేసి ఇది అండర్ ఫిట్, ఓవర్ ఫిట్, గుడ్ ఫిట్ అని మనం చెప్తే టెస్ట్ డేటా సెట్ కి మనకి వాల్యూ అయినట్టేనా? ఇప్పుడు ఇక్కడ వాలిడేషన్ ఇలా వచ్చినాయి కదా అని చెప్పేసి టెస్ట్ డేటా సెట్ కూడా అంతే వస్తుంది. డిఫరెంట్ ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు శంకరం, అఖిలకి ఇక్కడ 75 వచ్చింది, నిఖితాకి ఇక్కడ 95 వచ్చింది, త్రివేణికి 80 వచ్చింది. అప్పుడు టెస్ట్ డేటా సెట్ మీద గెలిచింది ఏ మోడల్ అయితే అప్పుడు 95 వచ్చిందా, నిఖితా అవుతుంది. ఏది వాలిడేషన్ తక్కువ వచ్చినప్పటికీ. మీకు పాయింట్ అర్థమైందా? వాలిడేషన్ ఎందుకు డిఫర్ అవ్వచ్చు? మీరు వాడుతున్న వాలిడేషన్ డేటా సెట్స్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు వాడుకుంటున్నారు మీ దగ్గర ఉన్న మోడల్స్ లో ఏది బెటర్ మోడల్ తెలుసుకోవడానికి. అంతేగాని లాస్ట్ కి మీ కర్వ్స్ ఓవర్ ఫిట్ అయినా అండర్ ఫిట్ అయినా తెలిసేది నా దగ్గర ఉన్న టెస్ట్ డేటా సెట్ ప్రకారంగానే. అలా ఈ టేబుల్ లో మీరు ట్రైనింగ్ కి టెస్టింగ్ కే రాస్తారు. ఫస్ట్ రో ట్రైనింగ్, సెకండ్ రో టెస్టింగ్. అట్లా అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటిదంటే ఇచ్చిన ట్రైనింగ్ కి కూడా కరెక్ట్ గా ట్రైన్ అవ్వకపోవడం. అంటే ఇచ్చిన 100 క్వశ్చన్ లేకపోతే టైం ఇచ్చిన తర్వాత కూడా 100 క్వశ్చన్ ఏం ఆన్సర్ చేయలేకపోవడం. ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసినప్పుడు కొత్త క్వశ్చన్స్ కి ఏం ఆన్సర్ చేస్తాడు, రెండు రాంగ్. గుడ్ ఫిట్ అంటే ఇచ్చిన 100 క్వశ్చన్స్ ని లాజికల్ గా అర్థం చేస్తున్నాడు కాబట్టి వచ్చే నెల ఇంకా 100 క్వశ్చన్స్ ఇచ్చినా బాగానే పర్ఫామ్ చేస్తాడు. గుడ్ ఫిట్. ఓవర్ ఫిట్ వచ్చేసరికి ఏంటి, ఇచ్చిన 100 క్వశ్చన్స్ బాగా పట్టి కొట్టిండు, చదువుకున్నాడు కంటే ఎక్కువ తెచ్చుకున్నాడు, కానీ ఇచ్చిన కొత్త క్వశ్చన్స్ కి ఏం చేయలేకపోయాడు. ఇది క్లియర్? ఒక 5 minutes బ్రేక్ తీసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కే క్రాస్ ఫోల్డ్ వాలిడేషన్ ఉంటుంది. కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అది ఏంటిదని నేను చెప్తాను. 5 minutes బ్రేక్ తీసుకుంటాను.
సో క్లాస్ రెస్యూమ్ చేస్తున్నాను ఇంకా. ఓకే సార్. అనిత ఉప్పరాకిల కాన్సెప్ట్స్ క్లియర్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన. హలో ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, ఉప్పరాకిల కూడా చేస్తున్నారు. ఈ కేర్ఫుల్ క్రాస్ వాలిడేషన్ కాన్సెప్ట్ అనేది మనకి ఎందుకు వస్తుందంటే మ్యూట్ చేసుకుంటాం. బి రెస్పాన్సివ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాలిడేషన్ మనం యూజ్ చేస్తున్నాం దేనికి, మన దగ్గర ఉన్న మోడల్స్ M1 to M10 అంటే ఈ మోడల్స్ లో ఏది బెటర్ మోడల్ అని తెలుసుకోవడానికి. అవును, ఓకే. శ్రీకాంత్ ఎవరికి ఊకే మైక్ మ్యూట్ ఆన్ ఆఫ్ Present, sir. వావ్. Present, sir. శ్రీకాంత్ మైక్ మ్యూట్ చేయాలా? Okay. ఇంత అటెంటివ్ ఉంటే ఎట్లుంటారు అబ్బా క్లాస్ లో? ప్రజెంట్ సార్ అంటారు. సో ఇప్పుడు మన దగ్గర మోడల్స్ M1 to M10 ఉన్నాయి, రైట్? దీంట్లో ఏది బెటర్ మోడల్ తెలుసుకోవడానికి మనం యూజ్ చేస్తుంది ఏంటిది? డేటా సెట్, వాలిడేషన్ డేటా. వాలిడేషన్ డేటా సెట్. ఇప్పుడు వాలిడేషన్ డేటా సెట్ లో మనం సెలెక్ట్ చేసుకున్న శాంపిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ హర్షిత ఉంది, ప్రజెంట్ అయితే వాళ్ళు. ఎస్ ఓకే, ఉంది సార్ క్లాస్. ఎస్ సార్. ఉన్నా సార్. ఇప్పుడు హర్షిత దగ్గర M1 to M10 మోడల్స్ ఉన్నాయి. తన దగ్గర ఉన్న 7,000 శాంపిల్స్ లో 5,000 ట్రైనింగ్ కి, 2,000 వాలిడేషన్ కి అంటున్నాను, రైట్? ఎస్ సార్. M1 to M10 లో ఈ 2,000 శాంపిల్స్ కి ట్రైన్ చేసినప్పుడు M7 మోడల్ బాగుంది అని చెప్పి సెలెక్ట్ చేస్తుంది. ఎస్ సార్. సెలెక్ట్ చేసిన M7 తోటి ఏం చేస్తున్నాం, మళ్ళీ 7,000 శాంపిల్స్ తోటి ట్రైన్ చేసి ఇదే మన ఫైనల్ మోడల్ అంటున్నాం. ఇంతేనా స్టెప్ మీకు? సార్. ఇప్పుడు ఇంతే కదా స్టెప్. M1 to M10 మోడల్స్ ఉంటే 7,000 శాంపిల్స్ లో 5,000 తోని ట్రైన్ చేసి రిమైనింగ్ 2,000 వాలిడేషన్ డేటా సెట్ మీద మనం టెస్ట్ చేసుకొని ఈ మోడల్స్ లో ఏ మోడల్ కి హైయెస్ట్ ఎక్యురసీ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ M7 అయితే M7 అని చూస్ చేసుకున్న మోడల్ ని మళ్ళీ మనం ఎంటైర్ రోస్ అంటే ఏంటిది, ఇక్కడ ట్రైనింగ్ వాలిడేషన్ కి కలిపిన వచ్చిన 7,000 ఏదైతే ఉందో దీంతో ట్రైన్ చేసి ఇది నా ఫైనల్ మోడల్ అని చెప్పేసి నాకు హర్షిత ఇచ్చేస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తా, 3,000 శాంపిల్స్ నా టెస్ట్ డేటా సెట్ ఉంటే దాని మీద నేను టెస్ట్ చేసి మీ అక్యురసీ ఎంత అని చెప్తా. దీంట్లో ఒక చిన్న ఫ్లా ఉంది, మాక్సిమం ఇది పని చేస్తుంది, కానీ ఒక చిన్న ఫ్లా ఉంది. ఏంటి చెప్పగలుగుతారా? ఒక 1 minute ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఎక్కడ ర్యాండమ్నెస్ ఉన్నది, దానివల్ల కంప్లీట్ గా డిపెండ్ అవ్వలేం అనే పాయింట్ ఉంది దీంట్లో, ఈ ఫ్లోలో. సో ట్రై చేయండి, ఏంటిదో ఏమై ఉంటుందో. ఇప్పుడు ఇక్కడ 7,000 శాంపిల్స్ స్ప్లిట్ చేశాను కదా, ఎస్ సార్. ఒక స్ప్లిట్ ఏమనుకుంటా అంటే ఫస్ట్ 2,000 శాంపిల్స్ ని యూజ్ చేస్తాను నేను వాలిడేషన్ అక్యురసీ కింద. ఎస్ సార్. ML మోడల్ 7 కి హైయెస్ట్ అక్యురసీ వచ్చింది అని అనుకుంటున్నాం. ఎస్ సార్. నెక్స్ట్ టైం ఏం చేస్తా అంటే లాస్ట్ 2,000 శాంపిల్స్ ని వాలిడేషన్ కింద వాడతా. ఫస్ట్ సార్ వాయిస్ వినిపించడం లేదు సార్. ఒక్క సెకండ్ అయితే. ఎస్ సార్. సో నా క్వశ్చన్ ఏంటిదంటే ఉన్న 7,000 శాంపిల్స్ లో
ఫస్ట్ 5000 రోస్ ట్రైనింగ్ కి, లాస్ట్ 2000 రోస్ వాలిడేషన్ కి యూజ్ చేసినప్పుడు ఎంఎల్ మోడల్ 7 కి వాలిడేషన్ అక్యురసీ ఎక్కువ ఉంది అని సెలెక్ట్ చేసుకున్నాం. ఎస్ సార్. సేమ్ ఈ డాటా ఇలా స్ప్లిట్ చేయకుండా ఫస్ట్ 2000 రోస్ ని వాలిడేషన్ కి, లాస్ట్ 5000 రోస్ ని నేను ట్రైనింగ్ అని కూడా యూజ్ చేసుకుంటే ఈ M1 టు M10 మోడల్స్ లో మళ్ళీ 7 మోడల్ హైయెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఎవ్రీ టైం? ఉంటుంది సార్. ఇలా డేటా మారింది కదా, ట్రైనింగ్ డేటా పైన ట్రైనింగ్ డేటా ఏమో ఫస్ట్ 5000 శాంపిల్స్, కింద ట్రైనింగ్ డేటా ఏమో ఫస్ట్ 5000 శాంపిల్స్. సేమ్ మోడల్ అయినప్పటికీ డేటా మారేసరికి కంపల్సరీ ఎప్పటికీ దానికి హైయెస్ట్ అక్యురసీ వస్తుందని చెప్పగలుగుతామా మనం? నో సార్. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న పాయింట్? సేమ్ మోడల్ అయినప్పటికీ డేటా మారితే వచ్చే అక్యురసీ కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, మీ దగ్గర ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారు. 100 క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ ఇచ్చాను చదువుకొని రమ్మన్నా చదువుకొని వచ్చి ఒకరు 70, ఒకరు 80, ఒకరు 60. తర్వాత ఇంకొక 100 ఇచ్చాక వస్తాయి. ఇలా వచ్చాయి అంటే ఏంటిది, ఏకి హైయెస్ట్ వచ్చింది. ఎస్. ఈ 100 క్వశ్చన్స్ మీద తను నేర్చుకున్న దాన్ని బట్టి తను ఇంత స్కోర్ చేయగలిగింది. కానీ ఇక్కడున్న 100 ఇక్కడున్న 100 అని మార్చేసి సేమ్ 100 ఇస్తా, కానీ క్వశ్చన్స్ ఇప్పుడు వేరే ఇస్తా. అప్పుడు కూడా ఏకే ఎక్కువ వస్తుంది స్కోర్ అని మీరు చెప్పగలుగుతున్నారు. నో సార్. ఎందుకు, బీకి టఫెస్ట్ ఉన్నాయేమో దీనికి రావచ్చు, మిగతా బీకే ఈజీగా ఉండొచ్చు. ఎస్. అంతేనా? ఎస్ సార్. ఒక స్టూడెంట్ ఒక దాంట్లో ప్రొఫిషియెంట్ అయి ఉండొచ్చు, ప్రతి క్వశ్చన్ ప్రతి అందరికి తెలుస్తుందని కాదు కదా. ఇక్కడ ఏకి టఫెస్ట్ క్వశ్చన్స్ ఇవి అయి ఉండొచ్చు, ఈజీ క్వశ్చన్స్ ఇవి కాబట్టి ఇక్కడ స్కోర్ చేసింది. ఈకి ఇప్పుడు ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఇక్కడ స్కోర్ చేయొచ్చు. అంటే మనం ఎట్లయితే స్ప్లిట్ చేస్తున్నామో దాన్ని బట్టి మూడిట్లో ఒక దాన్ని బయాస్డ్ గా తీసుకుంటున్నట్టే కదా. అంటే స్ప్లిట్ అనేది కొంచెం అటు ఇటు చేస్తే ఈ మోడల్స్ చూస్ చేసుకోవడంలో తప్పు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి ఎట్లా తెలుస్తుంది మనకి ముందే ఎట్లా స్ప్లిట్ చేయాలో? క్వశ్చన్ అర్థమైంది ఇప్పుడు మీకు? ఎస్ సార్. మీ ఇద్దరు కాకుండా ఇంకెవరికైనా అర్థమైంది నేను చెప్పిన పాయింట్? అర్థమైంది సార్. మిగతా వాళ్ళు మీరు కనుక మీరు రెస్పాన్స్ లేకపోతే క్లాస్ అయిపోయేసరికి 2-3 స్టూడెంట్స్ ఉంటారు అర్థమైన వాళ్ళు. అనిత ఉప్పర్ అఖిల మీకు క్వశ్చన్ అర్థమైందని అడుగుతుంది, ఏంటిది ఇక్కడ? నో అంటే నో అని చెప్పు. ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే అఖిల? సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, వాలిడేషన్ దేనికి అవసరం అవుతుంది అర్థమైందా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు వాలిడేషన్ అనేది మనకి ఉన్న మోడల్స్ లో ఏది బెటర్ మోడల్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే సార్. ఒక చాలా నాయిస్ వస్తుంది, నేను యూజ్ చేస్తున్నా, నీకు అర్థం కాకపోతే చెప్పు మళ్ళీ. ఓకే సార్. సో వాలిడేషన్ అనేది మనకి యూజ్ అయ్యేది ఏంటిదంటే, మనకి M1 to M10 మోడల్స్ ఉంటే దాంట్లో ఏది బెటర్ మోడల్ అని. కానీ నేను ఏమంటున్నా, మన దగ్గర 7000 శాంపిల్స్ ఉన్నప్పుడు 1 to 7000 ఉంటుంది కదా, దీంట్లో ఏంటంటే ఫస్ట్ 2000 శాంపిల్స్ ఉన్న సెలెక్ట్ చేసుకోవచ్చు వాలిడేషన్ కింద, లేదా లాస్ట్ 2000 శాంపిల్స్ ఏది 5000 to 7000 అనే చూస్ చేసుకోవచ్చు, లేదా మధ్యలో 3000 5000 అనే చూస్ చేసుకోవచ్చు. మనకు తెలియదు ముందే ఏవి చూస్ చేసుకోవాలి అని. ఫస్ట్ 2000 శాంపిల్స్ చూస్ చేసుకుంటే ML మోడల్ 1 to ML మోడల్ 10 లో మేబీ దీనికి ML మోడల్ 10 కి హైయెస్ట్ వాలిడేషన్ అక్యురసీ రావచ్చు. ఓకే సెకండ్ ఒకటే సెకండ్.
హలో. Yes, sir. ఓకే. రియల్లీ సారీ, చిన్న కాల్ వచ్చి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఒక 1 మినిట్ మీటింగ్ జాయిన్ అవుతున్నాం మళ్ళీ. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ 2000 శాంపిల్స్ ని మనం వాలిడేషన్ లాగా యూజ్ చేస్తే ఎంఎల్ మోడల్ 10 కి హైయెస్ట్ అక్యురసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఉన్న 3000 టు 5000 శాంపిల్స్ ఒకవేళ ఇంకా వేరే వాళ్ళకి స్ప్లిట్ చేస్తే, వేరే వాళ్ళకి మనమే పొరపాటున ఇలా స్ప్లిట్ చేసుకుంటే అప్పుడు కూడా ఎంఎల్ మోడల్ 10K వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పలేము కంపల్సరీగా. వేరే మోడల్ కాన్ఫిగరేషన్ కి కూడా హైయెస్ట్ అక్యురసీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వేరే వాలిడేషన్ స్ప్లిట్ కి వేరే మోడల్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు నేనే ఉన్నా వివేక్, నా దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి. y ఈక్వల్స్ టు mx ప్లస్ సి, ఆల్ఫా రేట్ వచ్చేసి 0.1, లేదా y ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి, ఆల్ఫా ఈక్వల్స్ టు 0.5. ఇది నేను ఎంఎల్ మోడల్ 1 అంటే ఇది ఎంఎల్ మోడల్ 2 అంటుంది. నాకు క్లయింట్ 7000 రోస్ ఇచ్చాడు. ఏమన్నా చేసుకోగానే క్లయింట్ దగ్గర ఉన్న 3000కి మాత్రం హైయెస్ట్ అక్యురసీ తెప్పించేయి అని. ఈ 7000ని నేను స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను. ఎక్కువ కష్టపడటం ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ 5000 రోస్ ని స్ప్లిట్ చేసి తర్వాత 2000 రోస్ ని ఇలా స్ప్లిట్ చేసుకొని ఈ 5000 ట్రైనింగ్ కి 2000 ని వాలిడేషన్ కి వాడదాం అనుకున్నా. ఈ 5000 పైన ట్రైన్ చేశాయి ఈ మోడల్ కాన్ఫిగరేషన్ తోటి. ఈ 5000 పైన ఈ మోడల్ కాన్ఫిగరేషన్ తోటి ట్రైన్ చేశాను. ఎంఎల్ మోడల్ 1, ఎంఎల్ మోడల్ 2 ట్రైనింగ్ అక్యురసీ వచ్చేసి నాకు ఇది 90, ఇది 80 వచ్చింది. దీంతో ఏమైనా లాభం ఉందా నాకు? ట్రైనింగ్ అక్యురసీ తోటి ఏం చేయలేము. వాలిడేషన్ చూస్తే నాకు ఇది 80, ఇది 70 వచ్చింది. అప్పుడు ఏం చేస్తాను నేను? ఓకే, ఎంఎల్ మోడల్ 1 కి 80% మంచి వాలిడేషన్ వచ్చింది కాబట్టి ఇది ఏదో బాగుంది రాబాయ్ అనుకుంటా. నేను అనుకొని ఏం చేస్తాను, ఈ ఎంఎల్ 1 ని మొత్తం ఇందాక ట్రైనింగ్ అక్యురసీ అంటే ఏంటిది? ఇక్కడ ఎన్ని శాంపిల్స్ ఉన్నట్టు 5000 కదా, ఇక్కడ validation అంటే 2000 కదా. ఇప్పుడు ఇదే ఎంఎల్ 1 ని నేను మొత్తం 7000 మీద ట్రైన్ చేస్తాను. చేసి ఇది తీసుకెళ్లి క్లయింట్ కి ఇచ్చేస్తా. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు నేను ఇక్కడ 5000, 2000 స్ప్లిట్ చేశాను కాబట్టి ఇది అంతా ఇలా వచ్చింది. అదే నేను ఫస్ట్ 2000 రోస్ ని వాలిడేషన్ లాగిచ్చి లాస్ట్ 5000 రోస్ ని ట్రైనింగ్ లాగిస్తే అప్పుడు కూడా ట్రైనింగ్ సేమ్ వస్తుందా? No, sir. sir. ఎందుకు? ట్రైనింగ్ డేటా సెట్ మారింది కదా. Yes. కొంచెం Yes, అటు ఇటు sir. రావచ్చు, కొంచెం అటు ఇటు ఎట్లా రావచ్చు అంటే ఎంఎల్ 1 కే ఉండొచ్చు హైయెస్ట్, కానీ పక్క ఇందాక వచ్చిన అక్యురసీస్ రాకపోవచ్చు. Yes, sir. వాలిడేషన్ కి ఇచ్చినప్పుడు ఎంఎల్ 1 కి తక్కువ ఉండి ఎంఎల్ 2 కి ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. చెప్పలేము ఎందుకు, ఇక్కడ స్ప్లిట్ మారింది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఎంఎల్ 2 కరెక్ట్ ఉంది అనుకుంటాం, దీన్ని 7000 మీద ట్రైన్ చేస్తాం, తీసుకెళ్లి మళ్ళీ క్లయింట్కి ఇస్తాం. క్లయింట్కి మనం ఒకటే వేయాలి, 2 ఇయద్దు కదా మనిషి. ఎస్ సార్. మీకు ఇది క్లియర్ గా ఉంది. 2 వేయడం అంటే ఏంది? మళ్ళీ రెండిట్లో ఏది బెటర్ అని చెప్పేసి టెస్ట్ మీద చూడాల్సి వస్తుంది. అట్లా కాదు, టెస్ట్ అనేది ఎప్పుడైనా ఒకటే పోవాలి ఒక మనిషి నుంచి. ఇది క్లియర్ కదా మీకు? ఎస్ మరి సార్. అప్పుడు నేను ఇలా స్ప్లిట్ చేయాలా, ఇలా స్ప్లిట్ చేయాలి అంటే ఫస్ట్ 5000 ట్రైనింగ్ కి వాడుకోవాలా, లాస్ట్ 5000 ట్రైనింగ్ కి వాడుకోవాలా? ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగింది ఉప్పరకిలాగా. ఇప్పుడు Yes, క్వశ్చన్ sir. క్లియర్ అమ్మా? నేను అడుగుతున్న క్వశ్చన్. Yes, sir. సో ఇప్పుడు నేను ఎలా స్ప్లిట్ చేస్తే కరెక్ట్? త్రివేణి, నిఖిత చెప్పండి. ఎలా అయినా చేసుకోవచ్చు సార్. మరి అలాంటప్పుడు మనకి 2 డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాయి. Yes, sir. అప్పుడు y ఈక్వల్స్ టు mx ప్లస్ సి ఇవ్వాలా, లేకపోతే y ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఇవ్వాలా? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మనకి కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అనేది ఉంది కాన్సెప్ట్. దాంట్లో మనం ఏం చేస్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీకు ఎక్కడ దాకా అయితే మీకు క్లియర్ గా ఉంది కదా, Yes, ఏది sir. y is ట్రైనింగ్, y is validation, y is testing data sets are used for అని. Yes, sir. ఇప్పుడు Yes, sir. కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ దీన్ని కనిపితే మనం
స్ప్లిట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో 5000 2000 అని దీనికి అనుకూలంగా ఏ మోడల్ బెటరో ఆ మోడల్ ని పంపిస్తున్నట్టు అవుతుంది టెస్టింగ్ కి. ఈ స్ప్లిట్ మారుతున్న కొద్దీ మోడల్స్ మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నేను ఇప్పుడు వాలిడేషన్ డేటా సెట్ వాడాలి కానీ ఈ స్ప్లిట్ అని చెప్పేసి స్ప్లిట్ కి సంబంధించినట్టు ఉండద్దు. అంటే 7000 మన దగ్గర ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మారుస్తున్నాను నంబర్ని, మొత్తం 15,000 ఉంటే దాంట్లో 10,000 మనకి క్లయింట్ ఇచ్చాడు ఏమన్నా చేసుకోండి అని 5,000 టెస్టింగ్ కి వాడుతున్నాం. ఇది క్లియరా? Yes, sir. ఇప్పటి నుంచి మనం 7,000 ప్లేస్ లో ఏమనుకుంటాం 5,000. 10,000. Yes, sir. ఇందాక 10,000 బదులు టోటల్ శాంపిల్స్ ఇప్పుడు మనకి 15,000 ఉంటున్నాయి. Okay, sir. ఇందాక 7,000 బదులు ఇప్పుడు 10,000 ఉంటున్నాయి. ఇప్పుడు 10,000 లో నేను ఫిక్స్ అయ్యా ఏంటంటే ఎప్పటికైనా శాంపిల్స్ మాత్రం ట్రైనింగ్ కి 8,000 ఉండాలి, వాలిడేషన్ కి 2,000 ఉండాలి అని. Okay, sir. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 8,000 రోజు ట్రైనింగ్ కి లాస్ట్ 2,000 రోజు వాలిడేషన్ కి ఇట్లా నేను ఫిక్స్ చేయట్లేదు. 5 ఫోల్డ్ అనుకుంటున్నా. 5 ఫోల్డ్ అంటే 10,000 ని 5 తో డివైడెడ్ చేస్తే ఎంత? 2,000 శాంపిల్స్. ఈ 2,000 శాంపిల్స్ ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా వాలిడేషన్ కి. అది ఫస్టా లాస్టా అని కాకుండా అన్నిటినీ అనుకుంటున్నా. అంటే మొత్తం 5 డిఫరెంట్ 5 ఫోల్డ్ కదా ఇప్పుడు నేను రాసింది అక్కడ పైన. Yes, sir. 5 ఫోల్డ్ అన్నప్పుడు మనకి డివైడ్ చేస్తే వచ్చిన శాంపిల్స్ ఏదైతే ఉందో అది వాలిడేషన్ కి మనం యూజ్ చేసే శాంపిల్స్. ఫస్ట్ 8,000 ట్రైనింగ్ కి, లాస్ట్ 2,000 వాలిడేషన్ కి. తర్వాత ఇక్కడ First 2,000 ఫస్ట్ validation. 2,000 Validation. 4,000 నుంచి 10,000 వరకు మళ్ళీ అదంతా ట్రైనింగ్ కి. సో ట్రైనింగ్ రాయండి ఇక్కడ, ఓన్లీ వాలిడేషన్ రాసుకుంటూ పోతాం. ఓకేనా? Okay, sir. ఫస్ట్ 2,000 వాలిడేషన్ కి, తర్వాత 2,000 to 4,000 కి వాలిడేషన్ కి ఒక స్ప్లిట్, 4,000 to 6,000, 6,000 to 8, 8,000 to 10,000. మొత్తం ఎన్ని స్ప్లిట్స్ వచ్చినాయి మనకి? 5 వచ్చినాయి, sir. సో కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అంటే కే అనేది మీరు ఎంత నంబర్ తీసుకుంటారో మొత్తం అన్ని స్ప్లిట్స్ వచ్చినట్టు. ఓకేనా? Okay, ఇందాక sir. మనకి ఎన్ని స్ప్లిట్స్ ఉన్నాయి ట్రైనింగ్ కి టెస్టింగ్ కి? ఇందాకటి ఒకటే స్ప్లిట్. ఆ ఒకటే స్ప్లిట్ మీద మనం ఏ మోడల్ బెటరో చూస్ చేసుకున్నాం. Yes, sir. ఇప్పుడు ఇక్కడ కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ ఎన్ని స్ప్లిట్స్ ఉన్నాయి? 5 వచ్చినాయి. కే ఈక్వల్స్ టు 5 అయితే 5. సో కే ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ కాబట్టి కే స్ప్లిట్స్ ఉంటాయి. హలో, Yes, sir. అంతే కదా? మిగతా వాళ్ళ రెస్పాన్స్ ఎవరు లేరు, మీకు అర్థమవుతున్నారు తెలియట్లేదు నాకు. సార్ ఇక్కడ 2,000 అవుతుంది, sir. ఏంటిది? ఇక్కడ 2,000. ఇంకొక ఇప్పుడు మొత్తం 10,000 శాంపుల్స్ ఉన్నాయి మనకి ఏమన్నా. ఇప్పుడు 10,000 శాంపుల్స్ ని మనం ట్రైనింగ్ కింద డివైడ్ చేసుకోవచ్చు, వాలిడేషన్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2,000 వాలిడేషన్ అనుకుంటా, తర్వాత లాస్ట్ 8,000 ఏమైతే ట్రైనింగ్. ఇలా నేను ఎన్ని రకాలుగా స్ప్లిట్ చేసుకోవచ్చు సీక్వెన్షియల్ గా చూసుకుంటూ వెళ్తే. ప్రతిసారి డిఫరెంట్ శాంపుల్స్ ఉండాలి వాలిడేషన్ లో. మళ్ళీ 5 times చేయొచ్చు. ఎందుకు ఈ 2,000 మళ్ళీ ఉండొద్దు అంటే నెక్స్ట్ నా 2,000 తీసుకోవాలి కదా వాలిడేషన్ కి. Yes, sir. సో మొత్తం 5 స్ప్లిట్స్ మనకి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి 5 స్ప్లిట్స్? నేను 5 ఫోల్డ్ అంటాను. 10,000 5 తో డివైడ్ చేయండి, 2,000 వచ్చింది.
సో 2000 5 టైమ్స్ తీసుకుంటే అన్ని శాంపిల్స్ కవర్ అవుతాయి కదా. Yes, sir. సో వాట్ ఈస్ k ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్? k నెంబర్ ఆఫ్ టైమ్స్ స్ప్లిట్స్ ఉండడం. అర్థం కావట్లేదు. Yes, అర్థమైంది సార్. మీకు ఇది సార్. ఓకే. నేను ఏం చెప్తున్నానంటే 10,000 శాంపిల్స్ ఇస్తాను. ఐ వాంట్ టు పర్ఫార్మ్ 10 ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అంటున్నా. 10 ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ అంటున్నా అంటే ఎన్ని రకాలు స్ప్లిట్ చేయొచ్చు అన్నట్టు నేను 10 times, sir. 10 times. 10 టైమ్స్. ఈచ్ టైంలో వాలిడేషన్ లో ఎన్ని శాంపిల్స్ ఉండాలి? 1000 samples, sir. 1000. మిగతా 9000 ట్రైనింగ్. Training కి వాడుకోవాలి. Yes, ఇప్పుడు sir. ఇక్కడ 5 ఫోల్డ్ ఉన్నాయి కాబట్టి 5 డిఫరెంట్ స్ప్లిట్స్. Yes, sir. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ 2000 0 to 2000 అని పెడతా, లేకపోతే 0 to 2000 అనేది వ్యాలిడేట్ కి వాడుతున్నాం, రిమైనింగ్ ట్రైనింగ్ కి. Training కి. తర్వాత 2000 to 4000 అనేది వ్యాలిడేషన్ కి, రిమైనింగ్ ట్రైనింగ్ కి. Yes, sir. ఇక్కడ 4000 to 6000, 8000 to 6000 to 8000, 8 to 8000 to 10,000. 10. ఇప్పుడు ఇక్కడ మనకి 5 స్ప్లిట్స్ ఉన్నాయి. Yes, sir. k ఫోల్డ్ క్రాస్ వాలిడేషన్ కి ముందు ఎన్ని స్ప్లిట్స్ ఉన్నాయి మనకి? Only one split ఉంది. ఓన్లీ 1 స్ప్లిట్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ 5 వచ్చినాయి. ఇందాక ఓన్లీ 1 స్ప్లిట్ బేసిస్ మీదనే ఏఎంఎల్ మోడల్ బెటర్ అని చూస్ చేసుకున్నాం. Yes, sir. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మన దగ్గర 3 ఎంఎల్ మోడల్స్ ఉంటాయి. ML1, ML2, ML3. ML1 ని 5 టైమ్స్ ట్రైన్ చేస్తాం మనం. Yes, sir. అప్పుడు మనకి మొత్తం 5 అక్యురసీస్ వస్తాయి కదా. Yes, sir. ఆ 5 అక్యురసీస్ కి యావరేజ్ చేసి క్రాస్ వాలిడేషన్ 1 అక్యురసీ లేదా క్రాస్ ML1 కి క్రాస్ వాలిడేషన్ అక్యురసీ అని రాసుకుంటాం అక్కడ. Okay, sir. ఇక్కడ పాయింట్ అర్థమైందా? Yes, sir. Yes, sir. ML1 ని ఫస్ట్ స్ప్లిట్ తోనే ట్రైన్ చేస్తే ఇక్కడ ఒక అక్యురసీ వస్తుంది. Yes, sir. సెకండ్ స్ప్లిట్ కి ఇంకొక అక్యురసీ వస్తుంది. దీనికి ఇంకొకట్లో మొత్తం 5 అక్యురసీస్ వస్తాయి మనకి. Yes, sir. Yes, sir. ML1 కి నేను ఒక అక్యురసీనే రాద్దాం అనుకుంటున్నా. అంటే 5 అక్యురసీస్ ని ఏం చేయొచ్చు అండి? 5 రాయొద్దు అంటే అన్నిటి కలిపి యావరేజ్ తీసుకోవచ్చు కదా. Yes, sir. Yes, sir. సో యావరేజ్ క్రాస్ వాలిడేషన్ అక్యురసీ చేస్తే ఆ అక్యురసీ ఏది ఉన్నది ML1 కి చెప్తాం. అట్లా ML1 కి ఒక క్రాస్ వాలిడేషన్ అక్యురసీ ఉంటుంది యావరేజ్, ML2 కి ఒక యావరేజ్ క్రాస్ వాలిడేషన్ అక్యురసీ, ML3 కి ఒక యావరేజ్ క్రాస్ వాలిడేషన్ అక్యురసీ ఉంటుంది. ఈ మూడిట్లో దేనికి యావరేజ్ ఎక్కువ ఉందో ఆ మోడల్ మంచి మోడల్ అని ఫిక్స్ చేసుకున్న మంచి మోడల్ని మళ్ళీ మొత్తం 10,000 శాంపిల్స్ మీద ట్రైన్ చేసి దాన్ని తీసుకెళ్ళి నేను క్లయింట్కి ఇస్తాను. క్లయింట్ 5,000 శాంపిల్స్ మీద టెస్ట్ చేసుకుంటాడు. Yes, sir. ఇది అర్థమైందా? Yes, sir. Yes, sir. ఎందుకు మనం యావరేజ్ చేస్తున్నామంటే స్ప్లిట్ అనేది మనం చేసే దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ కి వాలిడేషన్ అక్యురసీ హైయెస్ట్ రావచ్చు. అలాంటి ఇష్యూస్ ఉండద్దు అని అన్ని రకాల స్ప్లిట్స్ కి ట్రైన్ చేసి వాటన్నిటికీ మనం యావరేజ్ తీసుకొని దాని బేసిస్ మీద మనం సెలెక్ట్ చేస్తున్నాం ఏ మోడల్ మంచి మోడల్ అని. Yes, Yes, sir. sir. ఈ కాన్సెప్ట్ నేను మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక 10 minutes నెక్స్ట్ క్లాస్ లో. ఇది కాన్ఫిడెంట్ గా అర్థమైంది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అర్థమైంది సార్. నిఖితకి అర్థమైంది. త్రివేణి అర్థమైందా? త్రివేణి నాకు వాయిస్ వినబడట్లేదు. త్రివేణిది నిఖిత నీకు అర్థమైంది కదా? Yes, sir. ఓకే, నేను ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చే క్లాస్ లో. నేను ఇప్పుడు డైరెక్ట్ అటెండెన్స్ తీసుకుంటాను. డౌట్స్ ఏమన్నా కూడా నెక్స్ట్ క్లాస్ లో ఫస్ట్ డౌట్ సెషన్ తోనే స్టార్ట్ చేస్తాను. మీరు డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్స్. ఓకే. Okay, sir. ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే,
హలో ఎస్ సార్. అంకిత, ప్రెసెంట్ సార్. అర్షియా, సార్ తను ఇప్పుడే లెఫ్ట్ అయింది సార్. ఓకే. అనిత, ప్రెజెంట్ సార్. ఇందు. ప్రెజెంట్ సార్. ఇందు క్లాసెస్ అర్థమవుతున్నాయా? అర్థం అవుతున్నాయి సార్. లిఖిత, ప్రెజెంట్ సార్. శిరీష, ఎస్ సార్. మాధవి, మాధవి అబ్సెంట్. సౌజన్య, ప్రెజెంట్ సార్. క్లాసెస్ అర్థమవుతున్నాయా సౌజన్య? సార్ అర్థమవుతుంది. త్రివేణి ప్రెసెంట్. ప్రెజెంట్ సార్. ఎస్ అఖిల, ప్రెసెంట్ సార్. అనుష, అనుష అబ్సెంట్. ఉప్పరతిల, ప్రెజెంట్ సార్. నజియా, ప్రెజెంట్ సార్. గౌతమి, గౌతమి. ఓన్లీ అటెండెన్స్ చెప్పే వాళ్ళు మాత్రమే మైక్ ఆన్ చేయండి, లేకపోతే క్లాస్ నుంచి లీవ్ చేస్తాం. గౌతమి, అబ్సెంట్. ఓకే. సృష్టి, ప్రెజెంట్ సార్. క్లాసెస్ అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి సార్. ఓకే. హర్షిత, ప్రెజెంట్ సార్. ప్రెజెంట్ సార్. ప్రభు తేజస్, ఎస్ సార్. మెరుగు శైలజ, మెరుగు శైలజ, ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి, శిరీష మల్లిరెడ్డి, ప్రెజెంట్ సార్. వెంకటలక్ష్మి, ప్రెజెంట్ సార్. ఓకే. గుర్తొత్తి మౌనిక, ప్రెజెంట్ సార్. పానుగంటి దుర్గా, ప్రెజెంట్ సార్. బల్లమాధవి, బల్లమాధవికి అబ్సెంట్ వేస్తున్నాను. జోగేశ్వరరావు, ప్రెజెంట్ సార్. సత్యయాదల, సత్యయాదల అబ్సెంట్ వేస్తున్నాను. ఏ రాఘవ యాదవ్ ఎవరంటే? సార్ ప్రెజెంట్ సార్. కాదు యాదవ్, నేను మ్యూట్ చేస్తుంటే కూడా ఎందుకు ఆన్ చేస్తున్నావు మైక్ ని? ప్రెజెంట్ చెప్దామని సార్. అని అడిగినప్పుడు చెప్పొచ్చు కదా. ఓకే సార్. లేదు సార్, డ్రైవింగ్ లో ఉన్నాను అందుకు. మరి మైక్ మ్యూట్ చేసుకోండి మరి మైక్. ఓకే. సత్య యాదల, అబ్సెంట్ ఇస్తున్నాను. హేమ, ప్రెజెంట్ సార్. శ్యామలాకిరెడ్డి, ప్రెజెంట్ సార్. ప్రియా బొలిశెట్టి, ప్రియా బొలిశెట్టి అబ్సెంట్ ఇస్తున్నాను. ప్రజెంట్ ఓకే. సుధా కోటల, ప్రెసెంట్ సార్. ఓకే మ్యూట్ చేసుకొస్తుందా. ఆకాష్ దాసరి, అబ్సెంట్ ఇస్తున్నా. ఆకాష్ దాసరి, సార్ ఇప్పుడే పోయినాడు సార్ వాడు బయటికి. ఓకే. సార్ ప్రెజెంట్ సార్ ఆకాష్. ఓకే. షోయా బాషా, ప్రెజెంట్ సార్. జకీర్ హుసేన్, ప్రజెంట్ సార్. కమలా వెంకట్, కర్మలా వెంకట, ప్రజెంట్ సార్. ఓకే. లోకేష్ రెడ్డి, ప్రెజెంట్ సార్. మౌలా అలీ, ప్రజెంట్ సార్. పగిడిపల్లి అమృత, ప్రెజెంట్ సార్. సావిత్రి, ప్రెసెంట్ సార్.
జై కాళియా, Present, sir. శ్రీకాంత్, శ్రీకాంత్, వెంకట నారాయణ భార్గవ, వెంకట నారాయణ భార్గవ. ఓకే, absent is విజయ్ కింగ్, ప్రెసెంట్ సార్. ఇంకెవరిదైనా అటెండెన్స్ మిస్ అయిందా? హలో, Sir, my name is Arfana Anju. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. Sir, Shafia also. కొత్త వాళ్ళు ఎవరు? షాఫియా నాజా. Yes, sir. Sir, Arfana Anjum, sir. Sir, Sabiha, ఒక్క sir. సెకండ్ చెప్తాను. ఒక సెకండ్ ఆగండి. సాఫియా నాజ్, సాఫియా నాజ్ ఓన్లీ ఫస్ట్ డే, రైట్? Yes, sir. SMJL కాలేజ్. Yes, sir. సార్ ఎం సాంబశివ. నేను అడుగుతాను, ఒక నిమిషం ఆగండి. SMJL. ఓకే, ఇంతకెవరు? శాంబా శివ అని చెప్పింది ఎవరు? హలో, అవును సార్, ఎం సాంబశివ సార్. శాంబా శివ, ఎస్ఎంజెల్ డిగ్రీ SMJL. డిగ్రీ కాలేజ్. అదే ఇవాళ ఫస్ట్ టైం కదా? Sir, Arfana Anjum, ఒక sir. సెకండ్. శాంబా శివ ఫస్ట్ క్లాస్ కదా నీది? అవును సార్. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎవరు? Arfana Anjum. హర్షిత సార్. ఒక్క సెకండ్. చెల్ల హర్షిత, SMJL. అవును సార్. చెల్ల హర్షిత. అటెండెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు లెఫ్ట్ అవ్వచ్చు. Sir, Arfana Anjum, sir. ఒక్క సెకండ్. ఫస్ట్ క్లాస్ కదా నీది, చెల్ల హర్షిత? అవును సార్. ఓకే, ఓకే. షేక్ అర్ఫానా అంజుమ్, Anjum. Yes, sir. ఇది ఫస్ట్ క్లాస్. SMJ Degree College. లేదు సార్, నేను జాయిన్ అయ్యాను. లేదు, నేను నీకు నేను ఎక్కడ నోటీస్ లేదు అంటే కదా. అటెండెన్స్ దానికి వెళ్ళిపోయాను లేండి సార్. అయితే నేను పడదమ్మా. అర్ఫానా, అర్ఫానా అంజుమ్. ఓకే. ఓకే సార్. సి సాయి రూప సార్. ఒక్క సెకండ్. ఇవాళ నేను ఫస్ట్ క్లాస్ లాగా ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఉంది ఎవరు? సి సాయి రూప సార్. ఓకే, అటెండెన్స్ ఎవరికైతే వేసిన వాళ్ళు వెళ్ళిపోతే నాకు ఈజీగా ఉంటుంది. నేను వేసిన వాళ్ళు వెళ్ళిపోండి. సార్, షాఫియా లెఫ్ట్ అయ్యొచ్చా సార్? ఒక్క నిమిషం. సాయి రూప, ఇంటర్మీడియట్ పేరు సాయి రూప అంతే. హలో, చెప్పండి సార్. సాయి రూప అంతేనని పేరు? అవును సార్, సి సాయి రూప. సాయి రూప, సి, SMJL కాలేజ్. ఎస్ సార్. ఇవాళ ఫస్ట్ డేనే. ఎస్ సార్. ఓకే, వెళ్ళిపోండి. లీవ్ అయిపోండి. ఎవరికైతే అటెండెన్స్ పడుతుందో ప్లీజ్ లీవ్. షాఫియా ప్రెజెంట్ వేసారా సార్? వేసాను. ఓకే సార్. లీవ్. సార్, అర్ఫానా అంజుమ్. దుర్గా ప్రసాద్ గింజల్ ఇప్పుడే జాయిన్ అయ్యారా మీరు? మరి అటెండెన్స్ ఎందుకు మీకు చెప్పలేదు? సార్ ప్రెజెంట్ అయిపోయింది సార్. ఓకే, దుర్గా ప్రసాద్ గింజలకి ప్రజెంట్ వేసాను. ఓకే సార్. సార్ రాఘవ సార్. రాఘవ యాదవ్. అవును సార్. ఇవాళ ఫస్ట్ క్లాస్ అనేది? ఎస్ సార్, ఇది ఫస్ట్ క్లాస్ సార్. డ్రైవింగ్ చేసి క్లాస్ వినడం ఏంది రాఘవ? లేదు సార్, ప్రజెంట్ టైంకి మార్కెట్కి పోతాను సార్. అది మీకే తెలియాలి. చాలా వర్స్ట్. ఓకే, ప్లీజ్ లీవ్. ఎవరికైతే అటెండెన్స్ పడుతుందో ప్లీజ్ లీవ్. చెల్ల హర్షిత పడ్డది. చెల్ల హర్షిత ప్లీజ్ లీవ్. సార్ షేక్ సబియా. ఓకే సార్ రాఘవ సార్. చేశాను, వెళ్ళిపోక. ఓకే, థ్యాంక్ యూ సార్. సబియా, SMJL కాలేజ్ కదా, షేక్ సబియా. ఇవాళ ఫస్ట్ డే, రైట్? SPVM సార్. ఏ కాలేజ్? SPVM డిగ్రీ కాలేజ్ సార్. SPBM. ఓకే, SPBM. సబీహా.
సబిహా. ఈ రాఘవ సైరూప ఇద్దరు ఎస్ఎం చేయాలేనా? అవును సార్. ఓకే. సార్ అర్ఫానా అంజుమ్ కంప్లీటా? కంప్లీట్. వెళ్ళిపోను ప్లీజ్. సార్ ఓకే సార్. సార్ షేక్ సానియా సార్. షేక్ తానియా. ఫస్ట్ క్లాస్ ఎవరనేది? ఎస్ సార్. ఒక సెకండ్. ఏ కాలేజ్ నువ్వు? ఎస్పీవీఎం డిగ్రీ కాలేజ్. ఓకే. సార్ షేక్ షేక్ సానియా సార్. ఒకరు షేక్ తాని, ఇంకొకరు షేక్ సానియా. సానియా సార్. అదే నీది కూడా షేక్ సానియా అయినా అంటున్నా. సార్ నాది తానియా సార్. షేక్ సానియాకి వేస్తాను, షేక్ సానియాకి వేస్తున్నా ఇప్పుడు నేను. సానియా మీరు షేక్ సానియానే కదా ఫుల్ నేమ్? హలో. ఎస్ సార్. అదే అంటున్నా. ఇవాళ ఫస్ట్ క్లాస్ మీది? ఎస్ సార్. ఎస్పీబిఎం. ఎస్ సార్. ఓకే. ఇద్దరు వెళ్ళిపోండి, షేక్ తానియా, షేక్ సానియా. ప్లీజ్ లీవ్. ఓకే. ఇంకో 6 మెంబర్స్ ఉన్నారు. షేక్ తానియా ప్లీజ్ లీవ్. ఓకే. చౌడ్ తోట గౌతమి. హలో గౌతమి. సార్ దేవర కిరణ్ కుమార్. ఏంటిది? దేవర కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ అని రాస్తే దాని ముందేమంటున్నావు? దేవర సార్. దేవర దేవర దేవరా. ఓకే. నాకు ఇక్కడ చిన్న సింపుల్. ఎస్ఎం చేయాలి, ఎస్పీబిఎం నువ్వు? ఎస్ఎం చేయాలి సార్. ఎస్ఎం చేయాలి. ఎస్ఎం చేయాలి. దేవర కిరణ్ కుమార్. ఇవాళ ఫస్ట్ క్లాస్. ఎస్టర్డే కూడా అటెండ్ అయ్యాను సార్. ఏమంటే అటెండెన్స్ టైం కి ఓకే డన్. బట్ 10కి వాళ్ళు వేస్తున్నారు అటెండెన్స్ ఫస్ట్. ప్లీజ్ లీవ్. ఓకే సార్. ఓకే. హరీష్ కుమార్. హరీష్ కుమార్ ఏ కాలేజ్ నువ్వు? హరీష్ కుమార్ చౌడ్ తోట గౌతమి. హలో. కాల్ ఏం చేస్తున్నాను?